ఈరోజు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి వచ్చిన బిడ్డలు దేవుడు దీవించి ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే, దేవునితో మరి జీవించేవారు అనే మాటలు ఈరోజు మాట్లాడుకుందాము. దాని ముందుగా దేవుణ్ణి ఆరాధిద్దాము. ఎప్పుడైనా మోగపోయినా నిత్య జీవమిచ్చు నీరు మాకు ఎప్పుడైనా మోగపోయినా No.
ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును? చీకటి కమ్మిన మబ్బులే కురిసిన దీవెన వర్షమై. ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వర్ణింతును? నీ బాహుబలము దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా? నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా? విశ్వాసవీరుల జాడలు నన్ను నింపుచును. పుటము వేసి ఉన్నాము సంపూర్ణ పరిశుద్ధతనే నమ్ముటకు. విశ్వాసవీరుల జాడలు నన్ను నింపుచును. పుటము వేసి ఉన్నాము సంపూర్ణ పరిశుద్ధతనే నమ్ముటకు. సాక్షి సంగమై సిలువను ప్రకటింతును. గొప్ప సాక్షి సంగమై సిలువను ప్రకటింతును. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా? నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా? నిర్మల హృదయుడా దీపము వెలిగించి యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించి యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కోసం జీవించే వారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏంటి? దేవుని కోసం జీవించేవారు. ఇప్పుడు మనకి దేవుడు ఈ నూతన సంవత్సరం 2025వ సంవత్సరం మనకి ఇచ్చారు అంటే, మరి పోయిన సంవత్సరం అంతా ఎవరైతే దేవుని కోసం జీవించలేకపోయారో, అయినా దేవుని కృపను బట్టి అనేక మంది దేవుని బిడ్డలు కన్నీరుని బట్టి వారి కుటుంబాల్లో ఊరిని దేశాన్ని దేవుడు రక్షించుకుంటూ వచ్చారు. కానీ ఎవరు మటుకు వాళ్ళే దేవుని కోసం జీవించే వారిని మనం చెప్పగలిగి ఉండాలి. మేము మీ పేరు ఏంటి అని అడిగితే మేము దేవుని కోసం జీవించే వారండి అని చెప్పగలిగి ఉండాలి. ఏం చెప్పాలి? దేవుని కోసం మీరెవరండి అని అంటే ఏమని చెప్పాలి? మనం దేవుని కోసం మేము దేవుని కోసం జీవించేవాళ్ళండి. మన పేరు అది. మీరెవరు అంటే నా పేరు అలానా అని మనం చెప్తాం.
ఇక ముందు నుండి ఆ స్టేజ్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు దేవుడు వచ్చేస్తున్నారు. కాబట్టి మనం దేవుడి కోసం జీవిస్తేనే దేవుడి రాజ్యానికి వెళ్తాం. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఏ మాటలు చెప్తున్నారంటే దేవుడి కోసం జీవించే వారుగా ఉండాలి అని ఇక్కడ కొరింథీ పత్రికలో పౌలు గారు 2 కొరింథీయులు 5వ అధ్యాయము 15-16 వచనాలు చెప్తున్నారు. మీకోసం నేను చదువుతున్నాను, వినండి. జీవించే వారికి మీదట ఎవరు జీవిస్తున్నారు? మనుషులందరూ జీవిస్తున్నారు. జీవించే వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారిని కొరకే జీవించుటకు ఆయన అందరి వరకు మృతి పొందనని నిశ్చయించుకుంటున్నాము. అలా మనం నిశ్చయించుకోవాలి. దేవుడు మన కోసం చనిపోయారు, ఆయన కోసం మనం జీవించాలి. ఎందుకు జీవించాలంటే మిగిలిన వారు రక్షించబడాలి. 1 సంవత్సరం దేవుడు టైం ఇచ్చారు. మరి చెట్టు దగ్గర అంజూరపు చెట్టు కోసం చెప్తారు, ఈ సంవత్సరము కూడా టైం ఇవ్వండి అని ఆ సేవకుడు బ్రతలాడుకుంటారు. లేకపోతే ఈ సంవత్సరం అంతా టైం ఇచ్చిన ఫలాలు లేవు, గొడ్డలు చెట్టు పక్కన పెట్టాను అని దేవుడు చెప్తున్నారు. దేవుడు ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా, దేవుడు బిడ్డ, నువ్వు ఈ పోయిన సంవత్సరం ఫలించలేదేమో, పోయిన సంవత్సరం నేను దేవుడికి ఇష్టం లేకుండా ఉన్నావేమో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు ఎలాగ మనల్ని కాపాడాడు అవి గుర్తు పెట్టుకోవాలి. దేవుడి ప్రేమ అనేది తెలియకపోతే ఏం దేవుళ్ళే, ఏం చేశాడులే అనేటట్టుగా ఉంటే ఆ చెట్టు పక్కన గొడ్డలు పెట్టాడు దేవుడు. కన్నీరు కారుస్తున్నాం మీకోసం, ఫలిస్తున్నావా లేదా అని చెక్ చేసుకోవాలి. వాగ్దానాలు నెరవేర్చబడ్డమంటే దేవుడు ఆ విధంగా పిలుస్తాడు. దేవుడు పిలిచే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు ఆయన. అలాంటి దేవుడు అటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అనేక మంది 10 సంవత్సరాలు చనిపోయారు. ఇప్పుడు కూడా కరోనా చెన్నైలో మరి భయంకరంగా తాండవిస్తుంది. ఆ చెన్నైలో ఉన్న ఆ కరోనా మరి ఇండియా కూడా రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అది మన దగ్గరికి రాకుండా ప్రకటన 3:10-11 వచనంలో ఉంది. నేను చాలాసార్లు చెప్పిన విషయం అది. హుదూద్ తుఫాను రాకముందు దేవుడు నాతో మాట్లాడారు. అనేక సార్లు దేవుడు మాట్లాడారు. ఏంటంటే ఎవరైతే దేవుడు బిడ్డలుగా దేవుడి కోసం జీవిస్తారో వాళ్ళని దేవుడు కాపాడుతాడని వాక్యం. ప్రకటన 3:10-11 వచనాల్లో వాక్యంలోని స్థిరంగా నిలబడాలి. వాక్యం అనే దేవుడితో స్థిరంగా ఉండాలి. నేను దేవుడి కోసం జీవిస్తాను అనే విషయాలు వారిలో ఉన్నప్పుడు దేవుడు అటు విధంగా సహాయం చేస్తాడనమాట. ఆ మాటలు ఒకసారి చూద్దాము. ప్రకటన 10వ అధ్యాయము మీరు చూడండి, వినండి, రాసుకోండి. అది దేవుని దగ్గర అడగండి. దేవుడు ప్రతి ఒక్కరి కోసం, ప్రతి ఒక్కరు కూడా దేవునితో జీవించాలని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. దేవునితో జీవిస్తున్నారని మనం గట్టిగా చెప్పగలిగి ఉండాలి. ఎవరు మీరు అని అంటే వెంటనే దీనికి మతము, కులము, భేదం లేదు. మనుషులు పెట్టుకున్నారని చాలా సార్లు దేవుడు నా ద్వారా చెప్పిస్తున్నారు. ఇక్కడ నేను నిలబడితే దేవుడే మాట్లాడతారు. మత్తయి 10:20 ప్రకారం మీరు కూడా అలాగే మీరు నిలబడినప్పుడు మీ కుటుంబంలో కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీరు బయట ఉన్నా సరే మీరు దేవుడినే ఇటువంటి మాట్లాడతారు. మనం దేవుని కొరకు జీవించే వారము, దేవుని వారము అని చెప్పగలుగుతారు. మన పేరు అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రకటన దేవుని వారం అంటే ఏంటి? దేవుని వాక్యము మనలో ఉంటే దేవుని వారం లేకపోతుంది. దేవుని వారము అంటే చెప్పేవారుగా కాదు, చేసేవారిగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతము, మొద్దులకు లేని దేవుడు కాదు అంటున్నాడు. కాబట్టి మనం చేసేవారిగా ఉండాలని ఈ సంవత్సరం దేవుడు ఎంత భయంకరమైన దినాల్లో ఉంటున్నప్పటికీ కూడా ఎన్నో ఉగ్రత దినాలు రాబోతున్నాయని ఎన్ని వార్తలు వింటున్నా సరే ఎవరు సేఫ్ గా ఉండగలరు అంటే ఆ విషయాలు దేని కోసం మీరు చింతపడద్దు. ప్రార్థన, విజ్ఞాపనలో ప్రతి విన్నపాలు మీరు తెలియజేయండి. అంటే మరి పైన వాటి కోసమే మనం వెతుకుతూ దానికోసమే విన్నపాలు చేయాలి. అప్పుడు భూ సంబంధమైన కూడా మనకి ఏది కావాలో ఇస్తానని మరి మత్తయి 6:33 ఉంది. కాబట్టి మనం ప్రతి విన్నపాన్ని దేవునికి కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి మన విన్నపాలు తెలియజేస్తూ ఉండాలి. తెలియజేసినప్పుడు అలాగా ఇశ్రాయేలు ప్రజలు సొందుకుంటూ గొనుక్కుంటూ దేవుడు ఏం చేశాడే, ఈ సంవత్సరం అంతా అయిపోయింది కానీ నా పిల్లలకు పెళ్లిలో లేదు, నా కొడుకు ఉద్యోగం రాలేదు, నాకు ఏది దేవునాత్మ నేను పొందుకోలేదు, ఇటువంటివి చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమీ జరగవు.
దేవుడు వాగ్దానాలు కూడా ఏమీ నెరవేర్చబడవు. ఎందుకు నెరవేర్చబడవు అంటే వాళ్ళ వాక్యం అనేది వాక్యానుసారంగా నడవలేనందువలన జరగవన్నమాట. ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుస్తారో, వాక్యం గుర్తు పెట్టుకుంటారో, సరి చేసుకుంటూ దేవుడు స్తుతించమని వాక్యం ఉంది. వర్ష 14 వచ్చేమో 1-2 వచనాల్లో ఆ మాట ఉంది. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడని యెహోవా తట్టుకు తిరగమంటున్నాడు. ఈ పాపము ముందు ఒప్పుకొని ఆయన స్తుతి యొక్క అర్పించినప్పుడు ఆ స్తుతుల సింహాసనాసనుడై ఉండి ఆయన మన ప్రార్థన విని ఆ దేవుడు చెబుతున్నాం. అప్పుడు కూర్చున్నప్పుడు చక్కగా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు, ఆయన పాదం దగ్గర కూర్చున్నప్పుడే వాక్యం అర్థమవుతుంది. లేకపోతే వాక్యం అర్థమవుతుంది, వాక్యం గుర్తుండదు. వాక్యం గుర్తుండకపోతే ఆ శోధన కాలంలో దేవుడు దాయడు. అది మీరు గమనించాలి. ఇశ్రాయేలు, నీ పాపముల చేత నీవు కూలితివి కనుక నీ దేవుడే యెహోవా తట్టు తిరుగుము. మనుషుల తట్టు తిరగకూడదు, రాజుల తట్టు తిరగకూడదు, యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నాడు ఆయన. మనుషులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నాకు 2 వాగ్దానాలు పంపించారు. ఈ చర్చిలో నాకు యెహోవాయే ఆధారం అని. మరి నేను మైదా వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఎన్నో విషయాలు నాకు సహాయం చేశాడు. దేవుడు ఈ చర్చి కూడా మరి 4-5 బ్రాంచ్ల నుండి కూడా నాకు సొంత చర్చ లేదని బోర్మని ఏడ్చినప్పుడు దేవుడు నాకు ఎక్కడైతే దర్శనం పిలిపించారో అక్కడే నాకు దేవుడు సన్నిధి ఇచ్చారు. అక్కడ నీ రెక్కల చాటు నేను దాస్తున్నాను అని దేవుడు మాట్లాడారు. అక్కడ దేవుడు బిడ్డల ద్వారా నా కోసం మాట్లాడారు. కాబట్టి వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయంటే మనము ప్రతి దినం కూడా మనము చెక్ చేసుకోవాలి. దేవుని ఏ పాపం వల్ల అంటుకోకుండా పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం గుర్తుంటది. అలాగే నడిపిస్తాడు, దేవుడే నడిపిస్తాడు. అది రోమా 8:14 ఎంత మంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు కుమార్తెలు అంటారు. ఆ కుమార్తెలుగా ఉన్నప్పుడు సరి చేసుకుంటున్నప్పుడు కన్నీరు వస్తుంది. ఆ కన్నీరుకి సాక్ష్యం లేకపోతే దేవుని వాక్యము విత్తబడదు. ఆ బలం అనే హృదయంలో ఆయన వచ్చి స్తుతుల సింహాసనాసనుడు ఉన్నప్పుడు ఆయన కూర్చుంటాడు. ఆయన కూర్చున్నప్పుడు ఆయన పాదాల దగ్గర మనం ఉండాలి. స్తుతియాగం అంటే పాటలు పాడుతున్నప్పుడు పాటలు పాడే ముందే మనం దేవుని బల్లారాధన తీసుకోవాలి. అపోస్తలులు 2:43 ప్రకారం ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుకుని ఎడతెగకుండమన్నారు. అప్పుడు భయం కలుగుతుంది. మీరు అపోస్తలులు వాడబడతారన్నారు. మన కోసం అద్భుత కార్యాలు జరుగుతాయి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చేస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు, దేవుని బిడ్డలకి సహకరిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలకి ఏదైనా మనం ఇస్తున్నప్పుడు ఆ అద్భుత కార్యం ఎలా జరుగుతుంది అంటే మనకు 16:20 ఉంది. నీకు సహకారి ఉన్నాను. సహకారి ఉన్నాం కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వగలం, ఎవరికైనా ఏదైనా తొడగలం, వాళ్ళకి మాటికి దేవుని మాటలు చెప్పగలం. ఆ ప్రేమను పెట్టేది ఆయన సహకార్య మనతో వస్తాడు. అప్పుడు వాక్యాన్ని స్థిరపరుస్తాడు అంటాడు. ఇక్కడ వాక్యమే గుర్తు లేకపోతే ఎలా స్థిరపరుస్తాడు, ఎలా మాట్లాడతారు, ఎలా దేవుడు మనతో ఉంటాడు అనే విషయాలు మనం గమనించాలి. వాక్యం అనే దేవుడిని పట్టుకున్నప్పుడే అది హృదయంలో, మనసులో ఉళ్ళంతా సింక్ అయిపోతేనే కొరత లేని ఆత్మను వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మాట్లాడితే దేవుడు మాటలే పలుకుతారని ఉంది వాక్యం యోహాను 3:1. కాబట్టి అలాగా మనము దేవుడు మాటలు పలకడానికి ముందుగా ఫస్ట్ రోజు చేయవలసిన పని అంటే ఆ కృపా సింహాసనం దగ్గర మిమ్మల్ని మీరు విమర్శించి కొన్ని ఏడల తీర్పు పొందకపోదునని మొదలు కొరింది 11:11 తీర్పు ఉండదు. అంటే సాధారణ మన మీద ఏది కూడా దాడి చేయకుండా దుష్టుడు తప్పుతాను ముట్టకుండా భద్రమ చేసుకోవడం అంటే అది ఎన్ని పనులున్నా దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని దగ్గర తప్పక కూడుకోవాలి అనుంది వాక్యం. కాబట్టి అక్కడ మొదటి గురించి 11:26 27 అక్కడ ఆ మాటలే అక్కడ ఉన్నాయి. అప్పుడు దేవుని మాటలు ప్రకటిస్తారని 11:20 ఉంది. అప్పుడే మనం దేవుని మాటలు ప్రకటించగలం, దాచుకునేది కాదు. దేవుని వెలుగును ప్రకాశింప చేయాలి. అది మనం పాడుకున్నాం. కాబట్టి మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. దేవుని మాటలను సిద్ధపరచుకోవాలి. అయ్యో దేవుని దగ్గర నేను దేవుని టైం దేవుని సన్నిధికి రాలేదు, దేవుని బల్ల దగ్గరికి నేను రాలేదు, నాకు ఇన్ని పనులు ఉన్నాయని నేను దేవుని సన్నిధిని పక్కన పెట్టాను, కాబట్టి దేవుని దగ్గర నేను క్షమాపణ అడుగుతాను అని చెప్పి ఈ మాటలన్నీ సిద్ధం చేసుకొని దేవుని బల్ల దగ్గర మోకరించాలి. అప్పుడు కన్నీరు వస్తుంది. మనం స్తుతియాగం అర్పించినప్పుడు అంటే మనం పాటలు పాడే ముందు ఆ స్తుతి ఏ విధంగా ఎంత అది అని అంటే మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి అంటాడు.
మనుషుల మీద తిరగడం కాదు. మనం ఎవరి కోసం మాటలు సిద్ధపరచుకోవాలి? దేవునితో. దేవుని దగ్గర మనం ఏమి ఒప్పుకోవాలో, దేవుని మాటలు ఏ విషయాల్లో అవిధేయత చూపించామో అప్పుడు మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము అని దేవుని రోజు అడగాలి. దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంగమా, దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మాటలు పెళ్లికుమంత సంఘంగా దేవుడు సిద్ధపరచడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపమని చెప్పాలి. నాకు ఇది కావాలి, అది కావాలి, అది కాదు, ఆడ దర్శించు, ఏడో దర్శించు, అది కాదు. ఫస్ట్ నువ్వు దేవుని శక్తితో నింపబడాలి. దేవుని మరణాన్ని ప్రకటన చేయాలి. అంటే ఉట్టినే ప్రకటన చేస్తే అనారోగ్యాలు వస్తాయి, కాళ్ళు పీకేస్తాయి, నడుము పీకేస్తుంది, ఈ పెయిన్స్ వచ్చేస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి, వాళ్ళలో ఉన్న చీకట్లో వేళ్ళు ఎలుబడి చేస్తాయి. కాబట్టి యేసే శరీరం రక్తము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడి అని చెప్తారు. అందుకే నెలకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారా దేవుడిని? సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారా? ఆలోచించండి. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని మొదటి కోరింది 11వ అధ్యాయం 24, 25 వచనాల్లో, 23, 24 వచనాల్లో చెప్తున్నారు. 23, 24 వచనాలు శరీరం తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడి. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే తీసుకుంటున్నావు? దేవుడిని అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటే మంచిదా? మనకి నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి తీసుకోవడం మంచిదా? ఏ ఆత్మలు బయలుదేరుతున్నాయో పరీక్షించుకోండి, చూడండి. అంచెదినాలు అంటున్నాడు. అంచెదినాలలో అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు ఆయన. యవనుల దర్శనాలు చూస్తారు, వృద్ధులు కళ్ళు కంటారు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. ఎందుకు ప్రవచిస్తారు? ఈ వాక్య ప్రకారం నడవలేనందుకు. జ్ఞానేంద్రియాలు తెలుస్తారు కొంతమందికి, కనీసం వాక్యం చదవలేని వాళ్ళు ఉంటారు, వింటే మర్చిపోయిన వాళ్ళు ఉంటారని వాళ్ళకి దర్శనాల ద్వారా చెప్తారు, కళల ద్వారా చెప్తారు, ప్రవచనాల ద్వారా చెప్తారు. డైరెక్ట్ గా మాట్లాడేది వాక్యమే, ముఖాముఖంగా మాట్లాడేది వాక్యమే. దేవుడే ఉన్నాడని యోహాను సువార్త 1వ వచనం ఉంది. ఆది యందు వాక్యం ఉండని, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యం లేకుండా, దేవుడు లేకుండా ఎలా ప్రకటిస్తావు, ఎలా నడుస్తావు, ఎలా బ్రతుకుతావు? జీవించే దేవుని కోసమే నేను బ్రతుకుతానని ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలవు? నీకోసం నేను బ్రతకట్లేదు, నేను దేవుని కోసం బ్రతుకుతున్నానని ప్రతి క్షణం కూడా నా ఇంట్లోకి నేను చెప్తుంటాను. నాకు తెలియదు నేను ఎందుకు చెప్తున్నాను. ఆ వాక్యం అలా చెప్పిస్తున్నా, దేవుడు నా నోటిని వాడుకొని అలా చెప్పిస్తున్నా, నాకెందుకో తెలియదు. కానీ దేవుడు ఈరోజు జీవించేవారు 2 కొరింథీయులు 5:15-16 ద్వారా దేవుడు నన్ను ఇంకా నాకు ఈ సంవత్సరం బలపరిచారు. ఆ మాట ద్వారా ఇక మీద నా కోసం కాదు, మనం దేవుని కోసం జీవించాలి అనే మాటలు చెప్పడానికి దేవుడు నాకు కృప చూపించారు. ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో, ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉండాలని ఆశపడతామో, తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తామని ఒక భయం కలిగి ఉంటామో, దీన మనసు కలిగి ఆయనతోటి మనం బతులాడుకుంటామో, అందరినీ మనం పేదవారిని, గొప్పవారిని, మతము, కులము భేదం లేకుండా అందరి కోసము నేను బ్రతుకున్నాను దేవా అని చెప్పి దేవునితోటి, మనుషులతో మనం చెప్పగలిగి ఉండాలి. ఆ విధంగా అలా చెప్పినప్పుడు, అలా ప్రేమించినప్పుడు, అప్పుడు అలా క్రియలు చేసినప్పుడు దేవుడు రోజుకు విషయం దేవుడు నేర్పించాడు. ఆయనకి ఇష్టపడుతున్నాడు. ఆ స్థితుల సింహాసన ఆశ్రయే ఉండి అలా మాటలు సిద్ధపరచుకోవాలి. దేవునితో మాట్లాడాలి, దేవుని సన్నిధికి వచ్చి మాట్లాడాలి, ఆ కృపా సింహాసనం దగ్గరికి వచ్చి దేవునితో మాట్లాడుకోవాలి. పర్సనల్ గా మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నింటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. వేలాది దూడలనా, ఏడాది పుట్టేళ్ళనా పాట పాడుకుంటాము. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అలాగేం చెల్లించగలదంట. ముందు స్టెప్ అది, వెనక స్టెప్ ఇది, దానికన్నా మొదటి స్టెప్ వెళ్తానమ్మా. ఏం చెప్తున్నారు ఈ వాక్యం ద్వారా? దేవుడు నాతో మాట్లాడారు నన్ను దినాన్ని. ఏం చెప్తున్నారు? ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పించుచున్నాము. వాటికి బదులుగా మన పెదాలు అర్పించాలంట దేవుడికి.
దొంగ మాట్లాడుతున్నావా? కన్నీరు రాదు. నేను చేస్తానని హాయ్ బాయ్ అన్నట్టు దేవుడితో ఉంటున్నావా? కన్నీరు రాదు. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు రాదు. ఆ పెదవులు అర్పించవనుకో మంచి మాటలు వస్తాయి. దేవునితో మాట్లాడుతున్నప్పుడు నమ్మకమైన మాటలు, ఒక ప్రాణ ప్రియుడితో చెప్తున్నప్పుడు, ఒట్టేసి చెప్తున్నప్పుడు నా తోడు అని చెప్తున్నాడు కదా. హెబ్రీయులు 6:14 నా తోడు, నేను నిత్యంగా వర్ధలింపజేస్తాను, నిత్యంగా ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. నాకు ఆ వాగ్దానం ఇచ్చాను. సేవకు ముందు నేను 1999లో నేను అభిషేకం పొందుకుని సేవకు వస్తున్నాను. నా దేవుడు నాకు అబ్రహాం ఇచ్చిన వాగ్దానం ఇచ్చారు. నా తోడని దేవుడే చెప్తుంటే మనతోటి అబ్రహాం పిల్లలమా కాదమ్మా? ఆయన ఇస్కరేయుల కంటే విస్తారమైన పిల్లలు, ఆకాశంలో నక్షత్రాలు చూడు, అలా నేను దీవిస్తాను, అంతమంది పిల్లలు వస్తారు అన్నాడు. మరి మనం అంత ఆయన పిల్లలం కదా, ఆయన వంశస్థులు కదా, మన పితరులు కదా ఆయన. మరి ఆయన ఆ వంశంలోని ఆ వాగ్దానాలు మనమే కదా. అది నాకు తెలియదు, కానీ దేవుడు నాకు తెలియక ముందే అది ఇచ్చారు. దాని అర్థమేంటి నాకు అలా రాను అర్థమవుతుంది. నాకు దేవుళ్ళ నలిగినంత కాలం నాకు ఆ కన్నీరు, వేదన, దుఃఖం నాలో పెట్టాడు దేవుడు. అది మీరు చూస్తుంటారు. పాట పాడిన, వాక్యం చెప్పిన మా కన్నీరు వస్తుంది. ఎందుకు వస్తుంది? అది మనుషుల కోసం కాదు, అది దేవుడు ఇచ్చిన పని, దేవుడి ప్రేమ. ఆయన ఎంతగా ప్రేమించాడు, ఎలా పోషించాడు, ఎలాంటి చీకట్లు, బంధకాలు ఎటువంటివి వెళ్ళగొట్టినా చేస్తున్నా అవి మనల్ని చేయవు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చే తప్పేవాడు. అలా దేవుడి పిల్లలు కూడా మాట ఇచ్చే తప్పరు. ప్రాణం పోయినా సరే దేవుడి పని ఆపరు. దేవుడు ఇచ్చిన ప్రణాళిక వాళ్ళ పట్ల జరగక మానదు, ఆ వాగ్దానం జరగక మానదు. ఆయన తోడి ఆయన ఒట్టి పెడుతున్నాడు. అలాంటి ఆయనకి మనం పెదవులు అడుగుతున్నాడు. పెదవులతో నువ్వు నిజం పలకాలి, దేవుని దగ్గర నువ్వు నిజం పలకాలి. నువ్వు ప్రజల దగ్గర నిజంగా పలికితే, నువ్వు దేవుని దగ్గర అలా ఉంటే ప్రజల దగ్గర కూడా నిన్ను అలాగే అబద్ధం ఆడకుండా నేను కాపాడతాడు. అందరూ ఆడుతున్నారు కదా, నేను ఆడతాను. అందరూ మాయ మాటలు చెప్తున్నారు, మోసం చేస్తున్నారు కదా. ఏదో దేవుడి డబ్బులు దొంగిలించడము, దేవుని ఆజ్ఞ పాటించకూడదు, వేస్ట్. దేవుడు నమ్ముకున్నా వేస్టే. దేవుని కోసం జీవించలేదు. నా ఆజ్ఞలు గైకొని, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాలకు దీవెన అంటున్నాడు. ఆ దీవెనలు దేవా నా ద్వారానే పోయిందయ్యా, నా పిల్లలు, నా మనవలు ఇలా ఉన్నారంటే అని నువ్వు ఏడగలిగి ఉండాలి. ఏడగలిగి ఉండాలి. మన వంశం ఏంటంటే మనం ఏడగలిగి ఉండాలి. ఇంట్లో దరిద్రత ఎందుకు వచ్చినట్టు నేనే కారణమని దేవుని దగ్గర విమర్శించుకుంటూ బలరాధన తీసుకోవాలి. విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు ఉంది. అంత క్లారిటీగా అక్కడ వాక్యం. విమర్శించుకోవాలి. వాళ్ళు తప్పు చేస్తా నేనెందుకు అయ్యా, నేను ఒప్పుకోవాలి, నేనెందుకు కన్నీరు కాల్చాలి, అలాంటి మాటలు రావు. తెలియదయ్యా, క్షమించయ్యా, 1000 తరాలకు నన్ను దీవెనకరంగా నువ్వు చేసావు, నా చేతిలో ఒట్టు పెట్టి చెప్పావు, నా పితరులకు ఇచ్చిన వాగ్దానం నాకు కూడా ఇచ్చావు. కథలు, సండే స్కూల్ కథలు చెప్పుకున్నట్టు కాదు. అబ్రహాం కథలు చెప్పుకోవడం, ఇస్సాకు, యాకోబుల కథలు చెప్పుకోవడం కాదు. అది కథలు కాదు అవి. వాళ్ళు చేశారు, యేసయ్య చేశాడు. ఆయన వంశంలో ఉన్నాం మనం. ఆయన రక్తం ద్వారా కొనబడ్డాం. ప్రకటన 5:9-10 నానా భాషల్లోనూ నానా దేశాల్లో ఉన్న వాళ్ళు నేను రక్తం ఇచ్చి కొన్నాను. పని చేయకపోతే ఏం జరుగుతుంది? శ్రమలు వస్తే శ్రమల ద్వారా దేవుడు ఆ పరీక్షలు పాస్ అవుతానే ఆ శ్రమల గుండంలో నుంచి, ఆ చీకట్ల బంధకాల నుండి దేవుడు ముంచి తీసుకుంటాడు. ఎందుకు? అటువంటి వారికి చెప్పడాలి, అటువంటి బంధకాలు ఉన్న వాళ్ళు ప్రేమించడానికి. శోధించబడిన మీదనే సువర్ణగా నేను మారుస్తాను అంటున్నాడు ఆయన. బంగారమే, మనం అందరము బంగారమే, కానీ ఆ మస్ట్ అంతా పోవాలి. అది దగదగదగదగ మెరిసి అలాంటి వస్తువు తయారు చేస్తాడు ఆ శోధనలు బట్టి. నాకెందుకు ఇన్ని శోధనలు వస్తున్నాయి? నేను దేవుని బిడ్డనే కదా, నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను కదా అని మనం ఎప్పుడు కూడా బాధపడడానికి లేదు. శోధన జయించబడి ధన్యుడాను. ఆ ధన్యత అంటే పరీక్ష వస్తుంది కదా. పరీక్ష ఎప్పుడు పెడతారండి మాకు అనేది తెలివైన పిల్లలు అడుగుతూ ఉంటారు. ఈ వారం మాకు టెస్ట్ పెట్టలేదు సార్ అని అడుగుతారు తెలివైన పిల్లలు. ఎందుకు? అలా వారం పరీక్షలు రాస్తేనే స్టేట్ ర్యాంక్ లో వస్తారు. పరీక్ష రాకపోతే మడ్డైపోద్ది బోర్ర, చెప్పింది మర్చిపోతారు. ఆ పరీక్షలో చదువుతారు,
ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలని మనం ఏం చేయాలి? అనేకమైన బిడ్డలు రక్షించాలంటే మనకు కూడా దేవుడు పరీక్షలనే శోధన పెడతాడు, ఒక సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు నడిపిస్తాడు. అమ్మ, నేను ఒకప్పుడు నీలాగే ఉండదు, నాకే భక్తి రాదు, నేను కూడా ఉపవాసాలు ఉన్నాను, ప్రార్థన చేశాను, కానీ భక్తి తెలియదు. భక్తి కావాలి, భక్తి అంటే తెలియదు ప్రభు, నాకు నేర్పించి ప్రభు, నేను దేవుని బోధన ఏడ్చినప్పుడు ఇవన్నీ నేర్పించాను, మళ్ళీ నేను సాక్ష్యం చెప్పగలను. ఆ శోధన నుండి దేవుడు నన్ను తీసుకొచ్చాడు, నాకు నేర్పిస్తున్నాడు, ప్రతి దినం నేర్పిస్తున్నాడు. మరి నిన్నటి దినాన్న దేవుడు నాకు ఇవి నేర్పించాడు. నేను ఈ రోజు వచ్చి నేను దేవుడి మాటలు చెప్పడానికి దేవుడు మహాకృపను చూపించాను. మాటలు సిద్ధపరచుకోవాలట. సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము, మా పాపములన్నింటినీ పరిహరింపు. మనం ఫస్ట్ ప్రార్థన చేయవలసింది ఇది. పెదాలతో చెప్పాలి, మోగ ప్రార్థనలు కాదు. రోమ 10:10 నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసిస్తారు, రక్షణ కలిగినట్లు నోటుతో ఒప్పుకోమన్నారు, పెదాలు వాడమంటున్నారు. అక్కడ మోగ ప్రార్థన చేస్తారు, సిగ్గుపడిపోతారు. ప్రార్థన పాపములకు విడుదల రాదు. 1 యోహాను 1:9 మీరు పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాక మన పాపములను క్షమించాయి పవిత్రులుగా చేస్తున్నాడు, అప్పుడు వాక్యం గుర్తుంటుందని 1 యోహాను రాసిన పత్రిక 9:10 ఉంది. వాక్యం గుర్తుంటుందట. 9:10 పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. పవిత్రంగా ఉంటేనే వాక్యం గుర్తుంటుంది. ఆలోచించండి, పవిత్రంగా ఉండడం కష్టమా? పరిశుద్ధం ఉన్నప్పుడు వాక్యం గుర్తుంటుంది. వాక్యం అనే దేవుడు ఒంటిలో ఉండే ప్రతి పనులు చేసి పెడతాడు. ఆయన సహకారి వచ్చి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మన ద్వారా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయడం మానేసి నువ్వే ఇంకా కునుకుకోడలాగా ఆయాసంతో నీ ఆత్మను కుంగ చేస్తానని ఉంది. మహోన్నత తీర్మానం తృణీకరించినంత ఎనప కట్ల చేతను బంధిస్తానని ఉంది వాక్యం. ఆయన బంధిస్తాడు. కాబట్టి మాటలు సిద్ధపరచుకోవాలంటే యెహోవా యొద్దకు తిరుగుడి అంటున్నారు. ప్రతి ఒక్కరము కూడా యెహోవా యొద్దకు తిరగాలి, ఆయనకి తిరగాలి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నింటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను నర్పించుచున్నాం. ఏంటి అర్పించాలి? మన పెదవులు అర్పించాలి. పెదవులతో ఎన్నిసార్లు బూతులు ఆడుతున్నారు, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఎంత మాయమాటలు చెప్తున్నారు, ఇదిగో వస్తానని చెప్పి దేవుని దగ్గరికి గంటపోయేకి రావడం, ఇష్టం వచ్చిన టైంకి రావడం. ప్రాణం పోయినా సరే దేవుడి మాటను తృణీకరించకూడదు, దేవుడి మాటకు అవిధేయత చూపించకూడదు. పాపములన్నింటినీ పరిహరింపము, మా పాపములన్నింటినీ పరిహరింపము అనే దేవుని దగ్గర ప్రతి విషయం మాటలన్నీ సిద్ధపరచుకొని దేవుని దగ్గర నోటితో ఒప్పుకోవాలి. ఎవరి నోటితో ఒప్పుకోవడం కాదు, ఎవరి నోటితో వాళ్ళే ఒప్పుకోవాలని రోమ 10:10 ఒకరు చెప్తే ఒప్పుకోకూడదు. మన సాక్షి గద్దింపు, మనిషికి మన సాక్షి గద్దింపు. అందుకే నిత్య నిబంధన సంబంధము యేసే రక్తం ప్రాణాత్మ దేహములను, కణాలను, కండరాలను, ఎముకలను, మూలుగులను, రక్తాన్ని, మనస్సును, మన సాక్షిని శుద్ధీకరించేదే వాక్యం. అప్పుడు మనసాక్షి గద్దిస్తుంది. అప్పుడు మాటలు సిద్ధపరచుకుంటారు, యెహోవా వైపు తిరుగుతారు. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా ఏం చెప్తారు? నాకు అది కావాలి, ఇది కావాలని చెప్తున్నారు. శరీరాసాలను ప్రార్థన చేస్తున్నారు, ఆమె దర్శించండి, ఇది దర్శించండి కాదు. ముందు నువ్వు సరిగ్గా ఉంటాయి కదా అందరినీ దర్శించమని నీ ప్రార్థన వెళ్తుంది. యెషయా 59:1-2 అందుకే ఉంది, రక్షింపక నేరకి ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ నీకును నాకును దోషమనే గోడ అడ్డముగా వచ్చాను. ఆ దోషం వచ్చే మీ జబ్బులు, రోగాలు ఏమి కూడా దేవుడు పెట్టుకుని పరీక్షలు అన్నింటిలో ఫెయిల్ అయిపోతాం. ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఫెయిల్ అయిపోతారు. దేవుడు నమ్ముకున్నాను, ఏం జరిగింది, నాకు తగ్గలేదు, నాకేంటి జరగట్లేదు, నాకు తినడానికి తిండి లేదు, ఇలా ఉంటారు. నిన్న నేను రేషన్కి వెళ్ళినప్పుడు ఒక ఆమె అలా పిచ్చిదాలో ఉన్నది. ఆమె ప్రేరేసి ప్రార్థన చేయడం తెలియకపోతే చెప్పడం జరుగుతుంది.
ధరంపూర్లో 3 సంవత్సరాలు సేవ చేశారు. అక్కడ రమ్య కీర్తన అని ఒక అమ్మాయి ఉంది. ఆ కుటుంబానికి దేవుడు పాకలు ఉండేవారు. వాళ్ళందరికీ కూడా చక్కగా దేవుని రాజ్యానికి నడవడానికి ప్రతి విషయాలు కూడా చెప్పడం అన్ని కూడా జరిగింది. మాట వినలేదు, చర్చికి రాలేదు. ఇదిగో వస్తాను అదిగో వస్తున్నాను మాయ మాటలు చెప్పి ఆఖరి నేను కాళ్ళు పట్టుకుంటానమ్మా రాయమ్మా అన్న. నా కూతురు అని పిలుస్తాను. మా అమ్మాయి ఎక్కడుందని అడుగుతాను. ఆ అమ్మమ్మని అంత ఆదేది అంతే. అలాంటిది దేవుడు ప్రార్థన విని అయ్యో వీళ్ళు దేవుడు ఒక కార్యం చేస్తాడు ఎవరైనా దేవుని దగ్గర రావడానికి. ఎందుకంటే వాళ్ళకి పాలు తాగే పరిస్థితి కదా. అంటే ఏదో ఒకటి చేస్తే వస్తారు జనాలు. అలా చేశారు. మంచి ఇల్లు కట్టారు దేవుడు. ఊహించలేడు ఇల్లు. చిన్న టీవీ ఉండేది, అందులో సినిమాలు సీరియల్ ఇవన్నీ చూసారు. పెద్ద టీవీ కొనుక్కున్నారు. డబ్బులు రాగానే ఇల్లు కొనుక్కున్నారు. అంతా కూడా చక్కగా ఉంది. ఇంట్లోని బట్టలు, అనేకమైన చైర్స్, మరి అన్ని కూడా ఫర్నిచర్ ఇలాంటివన్నీ కూడా పక్కన ఓల్డ్ ప్లేస్ ఆక్యుపై చేశారు వాళ్ళు. అన్ని కూడా అందులో పెట్టుకున్నారు. అమ్మాయి పెళ్లికి కావాల్సిన సామాన్లు, రోజు వేసిన మంచి బట్టలు, బీరువాలు మొత్తం అన్ని కూడా పాకలో పెట్టారు. ఇంటిలో మాత్రం వాళ్ళు చక్కగా పడుకోవడము, టీవీ చూడడము, వంట చేసుకోవడము అన్ని కూడా చేస్తున్నారు. చాలాసార్లు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా సరే అక్కడ ప్రార్థన చేసే 2 మాటలు వాళ్ళ అమ్మమ్మకి, తాతయ్యకి, ఆ కుటుంబంకి అందరికీ చెప్పడం జరిగింది. వస్తానని చెప్పి రాలేనందుకు, దేవుడు అన్ని కార్యాలు చేసినందుకు, ఇంటిలో ప్రార్థన పెట్టించుకోలేనందుకు, ఒక ముసలోడు వచ్చి దీపం పెట్టింది ఆ ఇంట్లో. పాకంతా అంటిపోయి మొత్తం సామాన్లన్నీ తగలబడిపోయింది ఇల్లుగా. ఏ ఇల్లు అయితే కట్టుకున్నారో దాని గోడ కూడా పగిలిపోయింది. ఈ పొగలివన్నీ చూసి పట్టపగలు 9 గంటలకు జరిగింది ఆ విషయం. రాత్రి అయితే ఎప్పుడు అంటుకుంటుందో, ఎన్ని ఇళ్ళు అంటుకుపోను దేవుడు ఎంత కృప చూపించారు. ఒక పాట, ఒక పరీక్ష పెట్టాడు. ఇప్పటికైనా నా దగ్గరికి రండి అని. ఇంటందరూ నమ్ముతున్నారు. తాతయ్య అమ్మమ్మ దేవుడి మాట నమ్మట్లేదు. చెట్టుని పూజ చేస్తున్నారు. పెద్ద చెట్టు. సృష్టికర్తని పక్కన పెట్టి సృష్టిని పూజించడానికి ప్రకృతి గర్జిస్తుంది అని వాక్యం చెప్తుంది. గబగబా బయట నుండి వచ్చి ఒక అమ్మ వచ్చి సిలిండర్ గబగబా పీకి బయటికి తీసుకెళ్ళిపోయింది. సిలిండర్ పేలితే ఇంట్లో ఉన్న మనుషులు ఆ ఇల్లు కూడా పేలిపోదు. దేవుడు టెస్ట్ పెట్టాడు, పరీక్ష. ఇప్పుడు చీర కట్టుకోవడానికి కూడా చీరలేదు. నేను వెళ్తే చీరలు అడుగుతుంది తను. నాకు చీర కావాలమ్మా అని వాళ్ళమ్మమ్మ బంగారమ్మ చీరలు అడుగుతుంది. అమ్మాయి ఇక్కడ నేను ఒక మీ ఇంటి దగ్గర అక్కడ బోర్డు ఆవరణ ఉంది, చక్కగా గప్ చేసి చక్క పెయింట్తో ముగ్గురేసి చక్కగా కూర్చొని కబుర్లు ఆడుకోవడానికి బాగుంది. అక్కడ ఎక్కడ 2 మాటలు దేవుడి మాటలు. నీలాగా ఎంతమందో నశించిపోతున్నారు. నీలాంటి వాళ్ళు అన్యాయంగా ఇక్కడ ఎంతో నశించిపోతున్నారు. గంటల్లో వచ్చి ఆపింది. ఆ చెట్టు చాలా పెద్ద చెట్టు, సగం కాలిపోయింది. ఆ చెట్టు కూడా మాడిపోయింది. ఇక్కడ ఇల్లు పేలిపోయే పరిస్థితి. బేటలు వచ్చాయి, మొత్తం అంతా కిచెన్ అంతా బేటలు వచ్చాయి. గోడ పగిలిపోయింది. ఆలోచించండి మీరు. ఆ పక్కన ఉన్న పాకే కానీ లోపలన్నీ కూడా మంచి విలువైన సామాన్లన్నీ చక్కగా పెట్టుకున్నారు. దొంగడు పడిన ఇక్కడ ఏమి ఉండవు కదా అని అక్కడ దాచుకున్నారు. ఇక్కడ ఈ తలుపులు ఏమైనా తాళాలు అన్నీ ఉన్నాయి, అందులో పెట్టకుండా ఏమి పాడకుండా అక్కడ పెట్టుకున్నారు మొత్తం అని. కానీ దేవుడు కాపుదల లేదు. చూసారా? స్తుతి యాగం అర్పించేవాడు తన మార్గాన్ని సరళం చేసుకుంటాడు అన్నది వాక్యం. స్తుతి యాగం ఒక ప్రార్థన పెట్టుకోవాలి. ప్రతి వాళ్ళు ఇంటిలో కూడా ప్రార్థన పెట్టుకుంటే దేవుడు ఇలా కాచి కాపాడాడు మన గృహాల్ని. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా స్తుతి ప్రార్థన చేయాలి. అలా 3 మంది ఉన్నారు. దేవుడు నా దగ్గర బాప్తిసం తీసుకున్న కుటుంబంలో ప్రార్థన పెట్టించుకోవాలి. నేను వస్తానని చెప్తే బిగిరి ఫోన్లో కూడా ప్రార్థన చేయించండి. అది మాటలు. ఎన్నిసార్లు నేను వచ్చి ఇంట్లో ఫోన్లో ప్రార్థన చేశాను. వచ్చి ఇంట్లో ప్రార్థన చేస్తాను, ఫోన్లో కూడా ప్రార్థన చేయించండి. వాళ్ళ డాడీ కాలు ఇరిగిపోయింది, జారి పడిపోయారు. మొన్న ఆలోచించండి, గృహాల్లో ప్రార్థనలు లేకపోతే
దేవుడు చేసిన అద్భుత కార్యాలు, మహత్కారాలు, సూచక్రియలు గృహాల్లో జరుగుతుంటే ఇంకా ఏం లేదు, మాకు ఇంకా ఏం చేయలేదు, మాకు ఇంకా ఏం చేయలేదు, ఇంటిని పెట్టలా పెట్టుకొని ఇంట్లో ప్రార్థన చేద్దామని ఎన్నిసార్లు అడిగాను. ఎక్కడ కూడా మా ఇంట్లో ఒప్పుకోరండి. దేవుడు వస్తే ఒప్పుకోరా? దెయ్యం వస్తే ఒప్పుకుంటారా? ఎలా తగ్గుతాయి అనారోగ్యాలు? మళ్ళీ చీకట్లు వచ్చి ఒంట్లో కూర్చుంటాయి, ఇంట్లో కూర్చుంటాయి, నీ బెడ్ మీద పడుకుంటాయి, నువ్వు కౌగులించి పడుకుంటున్నావు. దేవుని కోసం ఇంకెప్పుడు బ్రతుకుతావు? నేను దేవుని మనిషిని ఎలా చెప్తావు? నీ పేరేంటంటే నీ పేరు కూడా చెప్పలేదు, దేవుడు పెట్టిన పేరు కూడా చెప్పట్లేదు. బాప్తిసం తీసుకున్నా దేవుని పేరు పెట్టావు. ఆ పేర్లే కాకుండా నువ్వెవరు అంటే నేను దేవుని బిడ్డని దెయ్యం చెప్తేనే దేవుడు చెప్పారు. ఎవరు నేనంటే నువ్వు దేవుని బిడ్డనే చెప్పింది. దెయ్యం సాక్ష్యం చెప్పింది, ఇంకా ఇక్కడ సాక్ష్యం చెప్పింది, ఆరాధన చర్చలో సాక్ష్యం చెప్పింది. దెయ్యం చెప్తా దేవుడు చెప్తాడు. మన విషయాలన్నీ దెయ్యానికి తెలుసు, దేవుడు తెలుసు. అది గుర్తుపెట్టుకోవాలి. నాకేం జరగలేదు అంటే నీ సంకెక్కపోతుంది, వెంటనే నీ నెత్తి మీద వేసి గుద్దుతుంటుంది, నీ గుండు పట్టుకొని పీసుకేస్తూ ఉంటుంది. నాకేం జరగలేదని నువ్వు చెప్పావంటే, ఎందుకంటే దానికి ఇష్టమైన మాట్లాడుతున్నావు కదా. దేవుడికి నీ నోరు, నీ పెదాలు ఏమంటున్నాడు? మళ్ళీ చదువుతుంది చూడండి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ఎవరి వైపు తిరుగుతున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. మీరు ఆయనతో చెప్పవలసిన దేవనగా మా పాపములన్నింటినీ పరిహరించండి అని దేవుడితో రోజు బలాలను తీసుకోవడం, మోహరించడానికి పరిగెట్టుకుని రావాలి. దేవుని బల దగ్గరికి, కృపా సింహాసనం దగ్గరికి పరిగెట్టుకుని రావాలి. అందుకే అపోస్తలులు 2:42 నాకు చెప్తున్నారు, ప్రార్థన యందు సహవాసమందు రొట్టె విరుచుటందు ఎడతెక్కకుండా అని చెప్తున్నారు. మళ్ళీ నీ దృష్టి నుంచి నేను కౌగిలించుకోకుండా, నీకు దరిద్రం పట్టుకోకుండా, నువ్వు అపవిత్రాలుగా సాతాను బిడ్డగా ఉండకుండా నేను దేవుని బిడ్డలని చెప్పుకోవాలి. దేవుని పరువు తీయకూడదు, సేవకు పరువు తీయకూడదు. అలా తీయకూడదని దేవుడు చెప్తున్నారు. దేవుడు అంత ప్రేమించి చెప్తున్నారు. మరి చెప్పే వాళ్ళు కూడా మన రానున్న దినాల్లో ఉండదు. ఆమోస్ 8వ అధ్యాయంలో ఉంది. నువ్వు ఎక్కడ వెతికిన దేవుని వాక్యం కనబడదు. అందుకే దేవుడు ఏంటి అర్పించబడుతున్నారు? మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగిన తర్వాత ఏం చేయాలి? మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, ఆయన వైపు తిరిగి ఏం చెప్తారు? పాపములన్నింటినీ పరిహరించయ్యాలి అని దేవుని దగ్గర కన్నీరు పెట్టాలి. నువ్వు మాటలు ఫస్ట్ సిద్ధపరచుకోవాలి. ఏంటేమి చేసావు నిన్న, ఈ రోజు, ఆదివారం వాక్యం విన్నాం, ఏది నీ సాక్ష్యం? యేసు శరీరం రక్తం రోజు తీసుకున్నా, ఏది నీ సాక్ష్యం? ఎంతమందికి నువ్వు దేవుని మరణాన్ని ప్రచురణ చేసావు? మనమే ఒక పత్రికగా ఉండాలి. మనం చూడగానే దేవుని బిడ్డ అని చెప్పాలి. ఆ విధంగా ఉండాలి. దేవుడు అలాంటి సాక్ష్యాలు ఇచ్చారు. ఇన్నాళ్ళు అసహించుకున్న వాళ్ళు వెనకాతలు నిలబడిపోతే, అమ్మ ఏం పర్లేదు రా రా దేవుని బిడ్డది అని పిలుస్తున్నారు. లేకపోతే ఇలాంటి అక్కడండి పాకి వాళ్ళు ఎక్కడ దొరికారండి మీకు అని అడిగారు నన్ను. నాకు దేవుడు ఇచ్చారు, దేవుడు నా బిడ్డ అని నేను చెప్పాను. వాళ్ళేమన్నారు, మీకెక్కడ దొరికారండి పాకి వాళ్ళు అని అడిగారు. మనుషులు పెట్టుకున్నారు, ఏ పని చేస్తే వాళ్ళకి ఆ పేరు పెట్టేస్తారా? ఇక్కడ దేవుడు పేరు పెడతాను అంటున్నాడు. వస్తావా అని అడుగుతాడు. నా పేరు నీకు పెడుతున్నాను, నీకు గౌరవిస్తున్నాను. ఇప్పుడు అందరూ కూడా గౌరవిస్తున్నారు. నువ్వు ప్రార్థన చెయ్యమా? అరుణకాంతి అని దేవుడు పేరు పెట్టారు. నువ్వు దేవుని పెట్టబాబా, నువ్వు సేవకురాల్లా ఉన్నావమ్మా. ఎందుకంటే సేవకులు ఎలా ఉంటే వాళ్ళ మాట వింటే వాళ్ళ కోరికలు వచ్చేసాయి. నాకు కాపరి అయినా నాకు ఎలా వచ్చాయి కోరికలు? దేవుని బిడ్డ అనేది మరి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు కదా. జనాలు కావాలా? దేవుడు సాక్ష్యం చెప్తాడు కాదా? అనేక మంది దగ్గర కూర్చోబెట్టి క్షాల్లో కప్పి దాండే చెప్పాలా? చెప్పండి. అవి సాతాను చేసే పనులు. సాతాను మనుషుల పద్ధతులు అవన్నీ కూడా. వాక్యము ఎవరైతే సరిగ్గా ఉపదేశిస్తారో ఆయనకు సత్కరించండి అని ఉంది. చాలువో గొప్పమని కాదు, సత్కరించండి అంటే వారి మాట వినండి.
దేవుని మాటలు వింటే మీరు బ్రతుకుతారు అని దాని అర్థం. తిమోతి పత్రికలో ఉంటుంది. వాక్యం కరెక్ట్గా చెప్పి దేవుడితో మాట్లాడి వాక్య ప్రకారం నడిచి జీవించే వారి విషయంలో వాళ్ళని ఎవరు గుర్తించాలని ఉంది. 1 కొరింథీయులు 2:9 కింద వచనంలో అటువంటి వారిని ఎవరు గుర్తించాలని ఉంది. బాధపడిపోతావా? ఎందుకు ఆ గుర్తింపులవన్నీ? దేవుడు గుర్తించాలి. దేవుడు తండ్రి చిత్త నెరవేరిస్తే దేవుని రాజ్యం గతంలో భూలోకంలో ఉండిపోతావా మనుషులతో? మనుషులు గుర్తించలేదు, మనుషులను పట్టించుకోలేదు. దేవుడు పట్టించుకుంటే ఎవరు అవసరం లేదు. మేము దేవుడి కోసం జీవిస్తున్నాం, మేము దేవుని వారమే అని చెప్పగలవా? దేవుడు చాలా తొక్కపడి అడుగుతున్నాడు. దేవుని ప్రియ సంగమా, పాపములన్నింటినీ పరిహరించము అని దేవుని దగ్గర బతలాడుకోవాలి. దేవుని బిడ్డగా నేను జీవిస్తున్న దేవుని వారము అని చెప్పడానికి అర్హత. పాపములన్నింటినీ పరిహరించమని దేవుని దగ్గర ఫస్ట్ ఆడాలి. రోజు కూడా దేవుని సన్నిధికి వచ్చి నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. నువ్వు అంగీకరించినది అవే మా దగ్గర ఉన్నాయి. ఆ పేదలు కరెక్ట్ గా ఉంటే ధనగవంతులు దేవుని దగ్గర ఉన్నాయట. అందుకని యోబు 34:11 నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. నీ క్రియలు బట్టే నీకు జబ్బులు కావాలంటే జబ్బులు ఇస్తున్నాడు, నీకు ఆరోగ్యం కావాలంటే నీ క్రియలు బట్టే నీకు ఆరోగ్యము, ధనము అన్ని కూడా ఇస్తున్నాడు. మనకు ఏది కావాలి అని ఆలోచించాలి. హృదయపూర్వకంగా దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి. ఆ ఇచ్చినప్పుడు దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తున్నాడో అది కూడా సాక్ష్యం ఉంది. ఇక్కడ నేను ఇస్తుంటాను, నా బిడ్డలకు నేర్పించాను. ఎప్పుడప్పుడే ఇస్తున్నప్పుడు దేవుడు ఆ విధంగా ఇస్తున్నారు. అలాగే దేవుడు ఇచ్చేవారిగా పెడతారంట. అది 3వదిగా పరిశుద్ధాత్మ శక్తితో అప్పుడు ఆరాధించాలి. ఆరాధించే ముందు ఇన్ని పనులు ఉన్నాయి. పాట పాడుతున్నాం కదా, మేము పాట పాడే ముందు ఇన్ని పనులు చేసి అప్పుడు ఇక్కడ నిలబడుతున్నాను. ఈ పనులన్నీ రోజు చేసి వాక్యం చెప్పే ముందు ఇన్ని పనులు జరిగాక అప్పుడు ఇక్కడ నిలబడితే దేవుడే మాట్లాడతారు. మత్తయి 10:20 ప్రకారం దేవుని మాటలు ఇవి నా మాటలు కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సరి చేస్తున్నాడు. ఆ వాక్యం అనే దేవుడు అప్పుడు ఆ వాక్యం గుర్తుంటుందంట. శోధన రాబోతుంది కదా, కరోనా, భూకంపాలు, తుఫాను, ఇవన్నీ కూడా వాయుగుండాలు, ఇవన్నీ కూడా యుగాంతం అని వైరల్ అవుతున్నాయి. వైరల్ అంటే ఎక్కడ వెతికిన వార్తల్లో ఇవే మాటలు వస్తున్నాయి. కానీ ఎవరైతే దేవుని వారము అని బ్రతుకుతారో, దేవుని వాగ్దానాలు వారిని నెరవేర్చబడతాయి. వాళ్ళని ఈ విధంగా దేవుడు కాపాడుతాడట. చింతించవలసిన పనే లేదు అసలు. ఆ విషయాలు నాకు 10-15 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఆ వాక్యం చెప్పినప్పుడు ఎస్తేర్ అనే ఒక ఆమె, రూత్ కూతురు, తనకి దేవుడు చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది నాన్నని బిడ్డ మహిమ అన్న అమ్మాయికి చెప్పారు. ఎలా దాస్తారు దేవుని సన్నిధి, అంత వరదతో కొట్టుకుపోతున్న దేవుని సన్నిధి, దేవుని బిడ్డలు ఇక్కడ ప్రార్థన చేస్తూ దీనికి ఆ సన్నిధికి ఏం అవ్వలేదట, చర్చికి ఏం అవ్వలేదట. మాకు అలాగే మా ఇంటికి కానీ సన్నిధి కానీ తుఫాను వచ్చినప్పుడు ఏం జరగలేదు. ఎందుకంటే వాగ్దానాలు దేవుడు ఇస్తాడు. ఆ విధంగా నడిచినప్పుడు దేవుడు చేస్తాడు. కాబట్టి నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక, ఇదే చిన్న చెక్క, ఇదే ఫస్ట్ పట్టుకోవాలి. ఓర్చుకోవాలి, వాక్యాన్ని గైకొండాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి రండి ప్రభావం పరిశుద్ధంగా ఉండే దేవుని అడుగుతా ఉండాలి. అడుగుతా ఉన్నప్పుడు ఆయన వస్తేనే ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తావు. ఎటువంటి పరిస్థితులున్నా ఒప్పుకుంటావు. ఆ ఓర్పు విషయంలో నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును కైకొంటివి గనుక భూ నివాసులను శోధించడానికి లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఎవరు కాపాడుతారమ్మా? ఈ శోధన కాలంలో
ఈ భయంకరమైన దినాల్లో ఎవరు కాపాడతారు? వాక్యానికి నా ఓర్పు నీవు నా ఓర్పు విషయమైన వాక్యం అది. ఏ వాక్యం అది? ఆశీర్వాదాలు వస్తే చాలా బాగా వాక్యం వస్తుంది, చాలా బాగా జనాలు వచ్చేస్తారు. ఏం చెప్పినా దిద్దుబాటు అవసరం లేదు, చక్కగా దేవుడు మనం దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని చెప్తే అందరికీ నచ్చుతారు. కానీ నువ్వు వినకపోతే ఏది వస్తుంది? దేవుడు ఆశీర్వాదం శాపము రెండు పెట్టారు. ఏది సెలెక్ట్ చేసుకుంటావో అది సెలెక్ట్ చేసుకోమ్మా. నువ్వు కరెక్ట్ గా లేనందుకు దేవుడే నీకు ఈ ఆయాసం ఇస్తున్నాడు, అస్తమాటికి అనుక్షణమే నీకు ఆయాసంతో కృంగ చేస్తున్నాడు. దేవుడి మాటలని తృణీకరించేస్తున్నావు, ఏవో వైపు తిరగట్లేదు, దేవుడి వైపు తిరుగు అని చెప్తుంటే ఇశ్రాయేలు నీ పాపముల చేత నీవు కూలితివి కనుక ఆయాసంతో నువ్వు కూలేవని ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళలేదు, చదువుకుంటూనే ఉన్నారు. నాకేం చేశాడు దేవుడు అని. అలా నువ్వు చదువుకుంటుంటే నీ పరిస్థితి కూలిపోయిన పరిస్థితి, నీ శరీరం ఆత్మ దేహం అన్ని కూలిపోయిన పరిస్థితి. ఆయాసంతో కృంగ చేస్తానంటున్నాడు. ఇశ్రాయేలు అని పిలుస్తున్నారు. ఇశ్రాయేలు నీ పాపముల చేత నువ్వు కూలితివి కనుక నీ దేవుడని యెహోవా తట్టు తిరుగు. మాటలు సిద్ధపరచుకో. ఏ తప్పులు చేసావో ఆ మాటలన్నీ సిద్ధపరచుకో. అంటే ఒప్పుకోలు విడిచిపెట్టు. నీకు ఎవరు చెప్పరు, ఎవరో చెప్తే నీకు వర్తించదు. నీ మట్టుకు నువ్వే చెప్పుకోవాలి, ఎవరి మట్టుకు ఆడలే చెప్పుకోవాలి. చెప్తుంటే కన్నీరు వస్తుంది, అది లేకపోతే మంట వస్తుంది. మన సాక్షి గద్దింపు రావాలి. తప్పు చేసినందుకు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు వాక్యం ఓర్పుతో అంగీకరిస్తారట. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటేవు కనుక భూ నివాసులు శోధించడుకు లోకం అంతరం మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదును. దేవుడు కాపాడుతున్నాడు. చూడండి, ఓర్పు విషయంలో ఓర్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి. వాక్యం దేవుడు మాట్లాడుతున్నారు, నా సేవకురాలు కాదు మాట్లాడుతుంది అని గ్రహించాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నారు, మా అందరితో మాట్లాడుతున్నారు. దానికి వందనాలు చెల్లించుకొని ఆ క్షణంలోనే చేతులకి ప్రమాణం చేసి, దేవా నేను నోచుకోవట్లేదు, నీ వాక్యం నాకు గుర్తుండట్లేదు, వాక్య ప్రకారం నేను నడవలేకపోతున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనూ నీ కిరీటం అపహారం పక్కనట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. కిరీటం ఇచ్చారు. ఆ కిరీటం ఏంటో తెలుసా? చూద్దాం. కీర్తన 65:11. కీర్తనలు 65. కిరీటం అంటే ఏంటి చెప్పండి? ఏంటి ఇస్తారు? దేవుడు ఏంటి ఇస్తున్నారు? నీవు నా ఓర్పు విషయ వాక్యం గైకున్నప్పుడు ఇస్తాడు. ఆయన శోధన కాలంలో దాస్తాడు. ఆయన ఏమిస్తారు? కీర్తన 65. కీర్తన 65 11 దేవుడు మనకేటి ఇచ్చారో ఇక్కడ ఉంది. సంవత్సరంలో దయా కిరీటం. కొన్ని సంవత్సరాలు చచ్చిపోయి ఉంటే దేవుడి మాటలు చెప్పడు కదా, నాకానికి వెళ్ళిపోయింది ఈ పాటికి. దయా కిరీటం, అర్హత లేకపోయినా దయా కిరీటం ఇచ్చాడు. ఇవన్నీ నేర్చుకొని అంతం వరకు సహించినప్పుడు జీవ కిరీటం ఇస్తాడు. ప్రకటన 2:10 ఉంది. దాన్ని సువార్త చేసేవాళ్ళు ప్రకటించడానికి యేసుక్రీస్తు రక్తం తీసుకున్నాం. 1 కొరింథీ 11:26 ప్రకారం ఆయన మరణాన్ని ప్రచురించేదని ఉంది. యేసుక్రీస్తు రక్తం తీసుకోవడం, అందుకు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళే ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. అలా ప్రకటిస్తున్న వాడికి నీతి కిరీటం ఇస్తాడు. కాబట్టి నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకొంటే కనుక భూ నివాసులందరికీ శోధన కాలం వస్తుంది. వినలేని వాళ్ళ కోసం వస్తుంటే నిన్ను మాత్రం దాచేస్తాడు. నిన్ను నన్ను దాచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటం అపహారం పడుకున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. అంటే నీకు ఆయాసం రాకుండా గుండెని గట్టిగా పట్టుకో, దేవుడు వాక్యాన్ని గట్టిగా పట్టుకో. దయా కిరీటం పెట్టండి నీ మీద. యువరాణిలా యువరాజులను అడుక్కునేదాన్ని ఉండదు. దేవునికి సేవకి ఇష్టం లేకుండా ఉండదు. ప్రతిదీ దేవుని దగ్గర కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి అంటున్నాడు. ఫిలిప్పీ 4:6 చెప్తున్నాడు ఆయన. కృతజ్ఞత ఉండాలి. దేవునికి చేసిన దేవానికి స్తుతులయ్యా, మేము ప్రాణంతో ఉన్నామంటే నీకు స్తుతులయ్యా.
మమ్మల్ని పోషిస్తున్నావు, నీ వాక్యం ద్వారా పోషిస్తున్నావు. ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మమ్మల్ని పోషిస్తున్నావు. ప్రకాశం జిల్లాలో 3 సార్లు ఒకే రోజులో 3 సార్లు భూకంపం వచ్చేసింది. వరదలతో అనేక మంది ఒలిగిపోయారు ఈ సంవత్సరం అంతా. ఎంతమందికో దాడులు, దారుణాలు, హత్యలు, మానభంగాలు. దేవుని మనం ప్రకటించిన వాళ్ళు బట్టలు ఉదేసి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి ఈ సంవత్సరం. ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరిగాయో, కానీ అంత భద్రంగా దాచాడు. నేను త్వరగా వస్తున్నాను, ఎవడను నీ కిరీటము, అది కిరీటం అనమాట. నేను భద్రంగా ఉంచడం, నిన్ను రాణిగా పెంచడం. నువ్వు దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు నీకు కంచె వేశాడు కదా. ఆ పాటలు పాడుకున్నాము, దేవుడు నీకు కంచె వేసావయ్యా, నేను లేకపోతే నేను తిరిగి రాలేనయ్యా అని పాట మనం పాడుకున్నాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడో నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు నీకు ఏ అభిషేకం ఇచ్చారు, ఏ విధంగా నేను పోషించాను, అది గట్టిగా పట్టుకో. దేవుని ఆజ్ఞలు పాటించు, దేవుని దగ్గర దొంగలించు, శాపగ్రస్తంగా ఉండకు. అది గట్టిగా పట్టుకో. దేవుడు ఇచ్చినవన్నీ గట్టిగా పట్టుకో, పోగొట్టుకోకు. అన్ని కాలిపోయి కదా, పోగొట్టేసుకున్నావు కదా. దేవుని మాటలు వినగా ఎంత చెప్పినా మనుషులు చూస్తున్నారు, మనుషులు దేవుడిని మాట్లాడుతున్నారని గ్రహించట్లేదు. నీతో కూడా నీలో ఉండే దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు అర్థం అవుతుంది. దేవ నాలుగుకి రా అని అడగాలి. నా సేవకుల నుండి నాతో మాట్లాడుతున్నావు, నన్ను సరి చేస్తున్నావు, నీకు వందనాలయ్యా. నీ రాజ్యం వెళ్ళడానికి దయా కిరీటం, నన్ను యువరాణిగా, యువరాజుగా, యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా దేవుని రాజ్యం వెళ్ళడానికి, పెళ్లి కుమార్తె సంఘంగా నన్ను సిద్ధపరచడానికి దయా కిరీటాన్ని పెట్టావు. సంవత్సరం అనే దయా కిరీటం. కీర్తనలు 65:11 ఉంది, సంవత్సరం అనే దయా కిరీటం పెట్టావా లేదా? ఆ కిరీటం పట్టుకొని ఉంటావా? కిరీటం కింద వేసి తొక్కేసి నాకేం చేయలేదు, నేను సైతాన్ని పిల్లలు కాబట్టి నేను సైతం సాక్షిగా చెప్తాను. అంతట రోజు రా సన్నిధికి రా, నీకు బాగుంటావని చెప్పించుకుంటున్నాను. అస్తమాటికి చెప్పించుకుంటావా? చెప్పించుకుంటే నేను సైతాన్ని ఇంకా గట్టి నేను కౌలించుకుంటాను. పదా బయటికి రా, అప్పుడు చెప్తాను నీ పని అంటున్నది సైతాన్ని. బయటికి రాగానే మళ్ళీ అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు చేపెట్టి భక్తిని దేవుని పోషణ విషయంలో నాకేంటి లేదని అడుగుకునే పరిస్థితి. ఆయన రారాజు బిడ్డలు ప్రభా, ఆ దయా కిరీటాన్ని నాకు ఇచ్చావు. ఎన్నిసార్లు ఈ సంవత్సరం చనిపోవలసింది, హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రాదనుకున్నారు ఈ గ్రామం అంతా. ఆ దయా కిరీటం, సంవత్సరం అనే నీ దయ కిరీటం ధరింప చేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఆ సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనం కాపాడుకోవాలి. ఈ సంవత్సరం ఇంకా భయంకరంగా ఉండాలి. అలాంటప్పుడు కాపాడుకోవాలి వద్దా? ఆయన చేసిన నిబంధనలు, ఆయన నియమించిన శాసనములను గైకుని వారి విషయంలో ఆయన నిబంధన చేశాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు, ఆయన కాపాడుతాడు, దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ప్రాణం పెట్టాడు. ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనంలో గైకుని వారి విషయంలో, ఎవరైతే గైకుంటారో వాళ్ళ విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. అలా త్రోవలన్నీ అర్హత లేక నా పనులను జయిస్తాడు అనమాట. బయటికి వెళ్తే జయము, ఎక్కడికి వెళ్ళే జయము. ఆయన చేసిన నిబంధనలు, ఆయన నియమించిన శాసనములన్నింటినీ గైకుని వారి విషయంలో యెహోవా త్రోవలని కృపా సత్యములై ఉన్నవి. కృపా సత్యము, కృప ద్వారా దేవుడు చేస్తాడు. మనకు అర్హత లేకపోయినా అన్ని విషయాలు తోడై ఉంటాడు. అవి సత్యాలు అనే కీర్తనాకారుడు 25వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తున్నారు. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణం మీకు దీవెనగా అనుగ్రహిస్తాడట. దేవుడు అలా దీవిస్తాడట. యోబేలు గారు ప్రవచిస్తున్నారు 2వ అధ్యాయం 14వ వచనం. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యములు పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడో చెప్పగలడు? దేవుడు అలాగే దీవిస్తాడంట. పశ్చాత్తాపడినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు.
మనుషుల వైపు తిరుగుతున్నావా, దేవుడి వైపు తిరుగుతున్నావా? దేవుని దావీదు భక్తుడు ఏడుస్తాడు, నీ సన్నిధికి పరుగులు తీసే పాదాలకు ఇవ్వండి ప్రభు అని. ఎన్నిసార్లు పరిగెట్టేస్తున్నావు నీ ఇంటికి? నువ్వు దేవుడింటికి రాకుండా దేవుని సన్నిధికి తిరిగే పాదాలు దేవుడిని అడిగినప్పుడు దేవుడు తీసుకొస్తాడు. లేకపోతే నీ అంట పరిగెట్టించుకుంటావు దేవుడిని, దేవుడు బిడ్డల్ని నీ అంట చుట్టూరు తిప్పించుకుంటావు. అది నీకు మంచిది కాదు. కాబట్టి ఇక్కడ రోమపత్రిక 11:17 అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినేడరా ఆ కొమ్మల పైన దేవుడు ఎలాంటి శక్తినిస్తాడు. నువ్వు ఎవరైతే దేవుడు వాక్యం నీ కోసం బలపరుస్తున్నారో, నేను బ్రతికిస్తున్నారో వాళ్ళని విడిచిపెట్టి ఉండి నువ్వు వెళ్ళిపోయినా సరే మళ్ళీ నువ్వు వచ్చి ఆ ఒలివ చెట్టుకి కొమ్మగా ఉండాలని దేవుడు చెప్తున్నారు. ఆ కొమ్మ ఏంటన్నది అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడాలంట. అంటు కట్టబడాలి. అంటు కట్టబడితే ఆ మొక్కలో వెళ్ళిపోతావు కదా. నువ్వు ఎక్కడ తిరుగుతున్నా సరే దేవుడు వాక్యం విని ఫోన్లో కాంటాక్ట్లో ఉండి దేవుని ఆజ్ఞ పాటిస్తూ దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉంటే ఆ కొమ్మలాగా నువ్వు కనీసం ఫోన్లోనైనా నువ్వు ఉంటే దూరంగా ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డ ఒలివ కొమ్మవైన నీవు, నేను అక్కడ నాటపడలేదు, దేవుడు నన్ను అక్కడ పెరిగేశాడు, సాతాను అటువంటి కళలు చూపిస్తాడు. నువ్వు అక్కడ మనిషివి కాదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన చర్చల్లో వెళ్ళిపోవచ్చు, ఇష్టమైన బోధలన్నీ వినొచ్చు అది సాతాను నీకు చెప్తున్నాడేమో దేవుని బిడ్డ. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్య అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినేడలా ఆ కొమ్మల పైన నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరుని భరించటలేదు. ఆ వేరుని సాగురాలు ఇక్కడ భరిస్తుంది. నేను నువ్వే భరించట్లేదు. నేను దూరంగా ఉన్నా, నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు ఎక్కడైతే మీరు బాప్తిసాలు పొందుకున్నారో మొదట మీరు శరీరాన్ని ఆత్మానుసారంగా ప్రారంభించి మళ్ళీ శరీరానుసారంగా అయిపోయారు. పౌలు గారు గలతీ సంఘం కోసం ఎలా ఏడుస్తున్నారో నేను అనుక్షణం అలా ఏడుస్తున్నాను. నీవు అతిశయించిదివా? వేరు నేను భరించుచున్నది కానీ నీవు వేరుని భరించట్లేదు. అన్ని మర్చిపోతారు. దేవుడి నుండి సేవల ద్వారా ఎన్ని దేవుడి కార్యాలు చేశారో, దేవుడు ఎలా మాట్లాడారో, దేవుని అభిషేకంతో పొందుకొని ఎన్ని వరాలు ఇచ్చి ప్రవచనం, దర్శనం, భాషలకు అర్థాలు చెప్పే వరము ఇవన్నీ ఇచ్చారు. అద్భుతంగా చేశారు. అనేక మంది చీకటి నుండి బంధకాల నుండి దేవుడు విడిపించారు. ప్రతి ఒక్క బిడ్డని కూడా ఇంద్రాపల్లిలో, జనగుడిలో, ధరంపూర్లో, జమ్మూలో, మేడపల్లిలో చేశారు దేవుడు. ఇటువంటి కార్యాలు చేశారు. అందుకని దేవుడు నీవు అతిశయించితివా? వేరు నేను భరించుచున్నది కానీ నీవు వేరుని భరించట్లేదు. కాబట్టి ప్రియ సంగమా, దేవుడు మీకోసం వైజాగ్ నుండి విజయనగరం దేవుడు తీసుకొచ్చారు. కుటుంబాన్ని మరి దేవుడు ఇచ్చిన ట్రైనింగ్ వెంటనే నేను ఆ ట్రైనింగ్ 1 year చేసిన తర్వాత వెంటనే జాబ్లో జాయిన్ అవ్వాలి. 85,000 జీతం పక్కన పెట్టించాడు దేవుడు. అందులో జాయిన్ అవ్వకుండా దేవుడే పక్కన పెట్టించాడు. ఆ డబ్బులు నేను ఏం చేసుకుంటాను? అది దొంగలిస్తారు, ఎవరైనా దోచుకుంటారు, ఎవరైనా అది తింటారు, అనుభవిస్తారు. కానీ ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఈ ధనము అది చింపట కొట్టదు. అది పరలోకంలో అకౌంట్లో వెళ్ళిపోతుంది. అక్కడ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంచుకోవాలి మనం. అక్కడ చింపట కొట్టు. పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకోమని డాక్టర్తో చక్కగా ఆ ఉద్యోగం రావాల్సింది. అది పక్కన పెట్టించారు దేవుడే.
అద్భుతకరంగా పోషిస్తున్నాడు. దేవుడు బిడ్డని, దేవుడు వారిని అని ఆ విధంగా మనం 2 Corinthians 15:16 జీవించే వారికి ఇక తమ కొరకు కాక దేవుని కొరకు జీవించేవారు నేను యేసు కొరకు జీవిస్తాను అని చెప్పేటట్టుగా మనం సాక్ష్యం కలిగి ఉండి ప్రతి ఒక్కరికి కూడా చెప్పగలిగే వారిగా ఉండాలి. అప్పుడు యోహాను సువార్త 10:2-3 ఒక మాట ఉంది. యోహాను ద్వారములో ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. యోహాను 10:2-3 చూద్దాం. ద్వారములో ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. నువ్వు గొర్రెగా ఉన్నావా, మేకగా తయారైపోయావా? కృతజ్ఞత లేకుండా దేవుని ఎలా సేవకులు ఎలా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావా? దేవుని బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకో. ద్వారంలో ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతను తన సొంత గొర్రెలు పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అది అతన్ని వెంబడించును. ఎవరిని వెంబడిస్తున్నావు? శరీరానుసారమైన మనసుతో. శరీరానుసారులు దేవునాకు సంబంధమైనవి లక్ష్య పెట్టరట. రామ 7వ ఉంది. ఒకసారి చదువుతున్నాను. ఈ విషయం కూడా చాలా సార్లు దేవుడు చెప్పారు, మాట్లాడారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు వంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు వంతులు. శరీరానుసారమైన మనసు మరణానికి ముందు అనారోగ్యం నడుస్తుంది, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు నడుస్తాయి. ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానం, అంటే ఆరోగ్యం బాగుంటుంది, సమాధానం ఉంటుంది. మన బాడీ దేవునితో, సేవకులతోటి, మనుషులతోటి అందరికీ దేవుడి మాటలు ప్రకటించే వారికి ఒక సాక్ష్యం పోగొట్టుకోకుండా, వారి సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా సాక్ష్యం నిలబెట్టుకొని దేవుని రాజ్యంలో ఉంటారు. ఆ సాక్ష్యం భూతి గంతల వరకు మరి చెప్పేవారుగా ఉంటారు, సాక్షులుగా ఉంటారు. అపోస్తలులు 1:8 ప్రకారం ఏలైనా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. దేవుడికే విరోధం ఉంటే మనం ఎలా బ్రతుకుతాం? శోధన కాలంలో ఆయన ఎలా తెలుస్తాడు? ఏలైనా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. దేవుని మాటకి లోబడుతున్నావా? అది రోజు మనం చెక్ చేసుకోవాలి. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోష పెట్టలేరు. దేవుని సంతోష పెట్టలేనప్పుడు కుటుంబాన్ని, సేవకుల్ని, సంఘాన్ని ఎలా సంతోష పెడతారు? దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. దేవుని ఆత్మ లేకపోతే శరీర స్వభావంతో ఉంటారు. ఈ విధంగా దేవుని ఆత్మ మనలో ఉంటే ఆత్మానుసారంగా ఆలోచిస్తారు, ఆత్మానుసారంగా శ్రమలను ఓర్పుతో వాక్యాన్ని అంగీకరిస్తారు. ప్రకటన 3:10 ప్రకారం శోధన కాలంలో ఇంట్లో నీకు శోధన రాని, ఉద్యోగంలో శోధన రాని, లోకంలో శోధన రాని, అన్ని దాస్తాడంట. దుష్టుడు ముట్టకుండా ఆ విధంగా భద్రం చేసుకోమని 1 యోహాను 5వ అధ్యాయం చూడండి. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడను పాపము చేయడని ఎరుగును. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుని కనుక దుష్టుడు వాడిని ముట్టాడు. దుష్టుడు ఎందుకు ముడతాడు? భద్రం చేసుకోవాలి. ఆయన వాక్యము వింటూ దాని ప్రకారం నడుస్తూ యేసు శరీరం రక్తం తీసుకుంటూ ఎడతెక్క తీసుకుంటూ అలా భద్రం చేసుకోవాలి. అది దేవుడు పరీక్ష పెట్టాడు, దుష్టుడు పెడతాడు, అన్ని విషయాలు అర్థమవుతాయి. ధర్మశాస్త్రం నువ్వు లోబడుతున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? మేము దేవుని వారము, దేవుని కొరకు జీవించే వారమని మనం ఈరోజు అంశం ఏంటి? వాక్యం అంశం ఏంటి? మేము దేవుని కోసం జీవించే వారము. ఎవరైనా మీరెవరు అని అడిగినప్పుడు మేము దేవుని కోసం జీవించే వారము అని చెప్పగలుగుతారు.
ఎప్పుడైతే దేవుడు వస్తున్నారో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నారు. ఈ విషయాలు పట్టుకోవాలన్నమాట. అప్పుడు సజీవ లెక్కలో ఉంటాం. జయించవలసి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెళ్ళిపడికి పోడు. ఎందుకు నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు? బయటకు వెళ్ళిపోతే నీ లైఫ్ స్టైల్ వేరేగా మారిపోతుంది. చర్చిలో ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నట్టు దేవుని సన్నిధిలో అన్ని అర్థమవుతున్నాయి. ఏ అనారోగ్యం ఉండట్లేదు, ఆరోగ్యం ఉంటున్నాం, చక్కగా ఉంటున్నాం. ఎందుకంటే జయము లేదు, శరీరానుసారమైన నియమం జయము లేదు. ఆ జయం ఎలా వస్తుంది? రోమా 8వ అధ్యాయము 2వ వచనంలో ఉంది ఆ మాట. ఎలా జయం వస్తుంది? క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం ఉండాలి. అంటే దేవుని యొక్క ఆత్మ. అక్కడ రోమా 8వ అధ్యాయం 9వ వచనంలో ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నారు. అందుకే ఆ ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో, ఆ జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మార్గముల నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లాగా ధర్మశాస్త్రము దేనిని చేయి జారకపోయినా దాన్ని దేవుడు చేశాడు. అందుకు అలా విడిపిస్తాడు. పాపము నియమము నుండి దేవుడే విడిపిస్తాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మను కలిగి ఉంటావో, దేవా నాలోనికి రా, పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించి అని ఎప్పుడైతే అడుగుతావో, దిద్దుబాటు చేసుకుంటూ ఆ పెదాలు దేవునికి అర్పిస్తావో, అప్పుడు పెదాలతో బుద్ధులు ఆడరు, నాకు ఏం జరగలేదని అబద్ధాలు ఆడరు. దేవుడి విషయంలో నువ్వు అబద్ధం ఆడేస్తావు. మరి లోపం విషయంలో ఇంకెన్ని అబద్ధాలు సాధారణంగా అక్కడ నుండి ఆడించేస్తాడు. అబద్ధం ఆడకుండా ఉండలేదు. అబద్ధములకు జరగదు సాధారణ. అబద్ధములు ఆడి వారు నోరు మూయబడుగా ఉంది వాక్యం. కీర్తన 43 వచ్చింది, లాస్ట్ వచ్చింది. అబద్ధములు ఆడేవారు నోరు మూయబడుగా అంటున్నాడు ఆయన. అలాగే దేవుని మాటల గురించి పనికిరావాలి, దేవుని విషయంలో పనికిరావాలి. దేవుని బిడ్డగా ఉండడానికి దేవుడు ఇష్టపడతారు. అబద్ధం ఆడేవంటే ఏ విషయంలోనే అబద్ధమును ప్రేమించి జరిగించే వారికి మండు అగ్నిగుండంలో పాలు పొందుతారన్నది. అగ్నిగుండం కదా, చిన్న అబద్ధమే కదా అనుకుంటున్నావేమో. ఆ విషయంలో జయించే వారికి సమస్తమైన దయాగిరి మందికి పెట్టాడు. ఎన్ని తప్పులు చేసినా క్షమించి దేవుడు అనేక మంది పరిశుద్ధులు ప్రార్థన బట్టి మనం ఎలా ఉన్నాం. జయించమన్న దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెళ్ళిపోడు. ఇప్పటికే చర్చి దాటి వెలుగలికి వెళ్ళడు. ఆ గొర్రెలు తన స్వరం వింటే కదా దేవుని స్వరం వింటారు. అప్పుడు మన కాపరి దేవుడు. అప్పుడు ఎక్కడ బాప్తిజం తీసుకున్నారో వాళ్ళతో మీరు కాంటాక్ట్ లో ఉంటారు. దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తారు. జయించమని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదని, అందులో నుండి వాడి ఇక మీదట ఎన్నటికీ వెలుగులిపోడు ఆయన. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నూతనమైన యెరూషలేములో నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వారి మీద రాసేదను. దేవుడు వాళ్ళ మీద రాసేస్తాడు. నా బిడ్డని రాసేసుకుంటాడు ఆయన. నా సొత్తు, నా బిడ్డ. మనం చెప్తాం కదా దేవుని కోసం నేను బ్రతుకుతాను, దేవుని వారం మనం చెప్తున్నప్పుడు అప్పుడు దేవుడు కూడా మన పేరు, ఆయన పేరు మన మీద రాసేస్తాడు. ఎప్పుడు వాళ్ళ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోరాడు. దేవుని సన్నిధికి పరుగు తీసే పాదాలతో ఉంటారంట. దేవుని సన్నిధిలో ఏం పని ఉంది? మరి సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి కూడా మనుషులందరి కోసం నేను ప్రార్థన చేయాలి, రాజుల కోసం నేను ప్రార్థన చేయాలి. అది దేవుని దృష్టికి అనుకూలమైనది. నేను నెమ్మదిగా సుఖంగా నేను బ్రతకాలంటే పని చేయాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. అలా పరుగులు తీసుకొచ్చి రోజు తప్పక కూడుకోండి అంటున్నారు. రోజు ఆలయం ఉంది, రోజు తెరవడవచ్చు అని చెప్తున్నారు. రోజు తలుపు తీసే ఉంటుంది. ఏ టైంకి వచ్చినది ఎప్పుడు చర్చ్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. తాళాలు కూడా వాళ్ళకే దగ్గరే ఉంటాయి. అందుబాటులో దేవుడు సన్నిధి ఉన్నప్పుడు దేవుని ఆలయంగా ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళాలని దేవుడు ఆశపట్టి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవుని చెవులు వినే స్వరమ, ఆ స్వరము నా గొర్రెలు నా స్వరము వినును అంటే ఇక్కడ ప్రకటన 3వ అధ్యాయం 13వ వచనంలో సంఘములతో దేవుడు ప్రతి ఒక్క సంఘంతో మాట్లాడుతున్నాడు. సార్వత్రిక సంఘం అంటారు. సంఘములతో అంటే అన్ని సంఘాలు కలిపి
సార్వత్రిక సంఘం అంటారు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినడు గాక. దేవుని స్వరం వినాలంటే జ్ఞానేంద్రియాలు ఉండాలి. దానికోసం మనం నేర్చుకున్నాం. దేవుడు చూచే కళ్ళు, దేవుని స్వరం వినగలిగే చెవులు, దేవుడు టచ్ చేస్తుంటే తెలియాలి. లోపల ఉన్నాడా బయట ఉన్నాడా ఆ విషయాలు తెలియాలి. దేవుడు అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడా లేదా, ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకుంటాం. దుష్టుడు ముట్టకుండా అలా భద్రం చేసుకోమని ఇందాక 1 యోహాను పత్రిక 5:17 మనం చదువుకున్నాం. దేవుని మూలంగా పుట్టామని మనకు తెలుసు, కానీ రోజు దుష్టుడు ముట్టకుండా అలా భద్రం చేసుకోవాలి. కాబట్టి ద్వారం దగ్గర ప్రవేశించేవాడు ఎలా ఉంటారో అది మనం నేర్చుకున్నాం. యోహాను 10:2, 3 వచనాలు. అలాగే ఆదికాండం 1:5 వెలుగులకు పగలని దేవుడు పేరు పెట్టారు. అలాగే దేవుడు మనకి దేవుని వారము అని పేరు పెట్టుకున్నాడు. దేవుని వారం అని పేరు పెడుతున్నాడు. ఇక్కడ ప్రకటన 3:1 అలా మనం ఎప్పుడైతే జయిస్తామో, జయించమని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానంటే దేవుని సన్నిధిలో నేను వాడుకుంటాడు. నువ్వు దేవునికి పనికి రాకుండా, మనుషులకి పనికి రాకుండా ఉండవు. దేవుని ఆలయంలో స్తంభం అంటే నువ్వు లేకపోతే ఆ రోజు చర్చి జరగదు. నువ్వు ప్రార్థన చేయకపోతే అనేక మంది నీ ద్వారా అనేక మంది దేవుడు రక్షణ పొందుకోవడానికి దేవుడు అనేక మంది నీ ద్వారా తెప్పిస్తాడు. నిన్ను చూసి అసహించుకుంటామా, పక్కకు జరుగు అని అందులో నేను అసహించుకోవచ్చు. దేవుడు నీలో ఉన్నాడు అనుకో, నీ ద్వారా అనేక మంది దేవుని సన్నిధికి వస్తారు. ఒకప్పుడు అరుణకాంతిని కూడా అలాగే అనేవారు. అలాంటిది ఈ రోజు ఆ బిడ్డని దేవుడు రామ ఏం పర్వాలేదు, రాము పక్కన నిలబడితే వాళ్ళకి అంటుకుంటుందేమో అని పక్కన నిలబడదు. ఇప్పుడు రామ నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని సేవకురాలా ఉన్నావు అంటే దేవుడు సేవకులు మాట విన్నప్పుడు నా పోలికలు ఆమెకు వచ్చాయి, నాకు దేవుడి పోలికలు నాకు వస్తాయి, నా పోలికలు ఆమెకు వచ్చేసాయి. ఆలోచించండి నీ పరిస్థితి ఎలా ఉంది. పక్కకి వెళ్ళి అనేది మరి నీ ద్వారా ఎవరైనా నీ ప్రార్థన వింటారా? నువ్వు వచ్చిన దగ్గరికి ఎవరైనా వస్తారా? అమ్మో నువ్వు అక్కడే నువ్వు వివరాణిలాగా సంవత్సరంలో దయాకిరీటం పెట్టాడు కదా, దయాకిరీటం పెట్టుకొని నువ్వు నిలబడితే అలా కనబడుతుంది. ఫరోకి అలాగే దర్శనం వచ్చింది, కళ వచ్చింది. దేవుడు ఎవరో తెలియదు. యోసేపును రాజుగా చేశాడు. ఆయన రాజరికం, ఆయన ప్లేస్ని, ఆ జాబుని, ఆ రాజ్యం అంతా పరిపాలించడానికి ఇచ్చేసాడు. ఆయనకి దేవుడు మాట్లాడారు, అందరితో మాట్లాడతారు. మరి అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది దేవుని బిడ్డ. ఇన్నాళ్ళు ఎవరైతే ఏం మాట్లాడారో దానికి రివర్స్గా మాట్లాడుతున్నారు. అమ్మ దేవుని బిడ్డ గారు ఎంత చక్కగా ప్రవర్తిస్తున్న వాళ్ళు అలాంటి సాక్ష్యం చెప్పించుకోవాలి. వాళ్ళు సంఘంలో స్తంభంగా ఉండి పరిగెడుతున్నారు, సంఘంలో స్తంభంగా ఉన్న వాళ్ళు పరిగెడుతున్నారు. అలా దేవుడు చేశారు. విడవబడిన రాయ మూలక తలరాయి అయిందని ఉంది వాక్యం. కాబట్టి సంఘంలో స్తంభంగా ఉండడానికి మన రూతుని కుటుంబాన్ని దేవుడు ఎంచుకున్నాడు. మరి వాళ్ళకి మరి చెస్ట్ క్యాన్సర్ ఏంటి, మరి అనేకమైన రక్తస్రావం, గుండె నొప్పి, ఇటువంటి అన్నింటి నుండి దేవుడు విడిపించాడు. డస్ట్ అలర్జీ, స్నానం చేయాలంటే భయం, మొహం కడుక్కోవాలన్నా సరే భయం, తుమ్ములు వచ్చేస్తాయి. డస్ట్ అలర్జీ, పొట్టిగా ఉండేవారు ఇతరుల పిల్లలు. అలాంటి వాళ్ళు పొడుగ్గా చక్కగా ఎదిగారు. అలాంటి వాళ్ళు దేవుడు స్తంభాలుగా నిలబెట్టుకొని దేవుడు చెప్పారు వాళ్ళకి ఈ మాటలు కల్లో చెప్పారు. నేను మెసేజ్ చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళ కల్లో దేవుడు మాట్లాడారు, దర్శనం ద్వారా వాళ్ళతో మాట్లాడారు. ఆ స్తంభాలు పడిపోయినా ఇంకొక స్తంభాలను లేపారు దేవుడు. నువ్వు డ్యూటీ చేయకపోతే, దేవుడి మాట వినకపోతే ఆ పని ఆగిపోదు. దేవుడు బట్టి ఆ పని ఆగదు. నీ ప్లేస్లో ఇంకొకరు నిలబెడితే ఆమె వస్తుంది. ఆ దీవులన్నీ నీకు పోతాయి. దేవుడు తీర్పులో లెక్క అడుగుతాడు. నువ్వు శరీరంతో జరించిన మంచివైంది సరే, చెడ్డవైంది సరే, న్యాయపీఠం మీద నువ్వు లెక్క చెప్పాలి అని చెప్తున్నారు.
దేవుని దగ్గర కోటాను కోట్ల మందిన లెక్కప్ప చెప్పాలి. మనం ప్రతి ఒక్కరూ కూడా లెక్కప్ప చెప్పాలి. దేవుని సంఘంలో, దేవుని ఆలయంలో నేను స్తంభంగా పెడితే ఏం చేస్తున్నావు అని దేవుడు లెక్క అడుగుతారు. దేవుని బిడ్డ, ఆలోచించండి. అలాగే యెషయా 45 వచ్చాము చూద్దాము. పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన. యెషయా గారు ఇక్కడ ప్రవచిస్తున్నారు. యెషయా 43 వచ్చాము. దేవుడు నేను సాతాను నేను పిలుస్తుందా? దేవుడు నేను పిలుస్తున్నాడు. అప్పుడు వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అలా చెక్ చేసుకోవాలి. వాగ్దానం నెరవేర్చబడతాదా లేదా? 8 సంవత్సరాలు అయిందండి నా వాగ్దానం మేఘా 4:13 ప్రకారం 4:12 ప్రకారం నెరవేర్చలేదండి. చర్చ వదిలేసి పారిపోవడం కాదు, చర్చను పట్టించుకోకపోవడము, దేవునాజ్ఞను పాటించకుండా నా ఇష్టం నా రాజ్యం అన్నట్టు కాదు. దీవులన్నీ దేవుని దగ్గర, సేవకుల దగ్గర పొందుకొని దేవుని బిడ్డ ఒకసారి సరి చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి చెప్తున్నారు. యెషయా 43 వచ్చాడు 1 వచ్చాడు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. దేవుని సొత్తుగా ఉన్నావా? ఇష్టమైన బోధలు చూసుకొని దేవునికి ఇష్టంగా కాకుండా గాలిని చెదరగొట్టు కొట్టువలే ఉంటారని ఉంది. అలా ఉన్నావా? దుష్టుడు ఆలోచించట్టు నడుస్తుంది, సొమ్మిది మీద ఆధారపడుకొని ఎలా ఉన్నావు? మనం దేవుడు ఏ పిలిపించారో, ఎక్కడికి నడిపించారో చూడకుండా, అడగకుండా లోబడి నేను వచ్చినందుకు దేవుడు నాకు నేర్పించారు ఇవన్నీ. నేను లోబడకుండా నాకు ఇవన్నీ నేర్పించలేదు. అవన్నీ కూడా అభిషేకం ఇచ్చారు, పంపించారు. కానీ అవరాలన్నీ ఎప్పుడు ఆనయ్యాయి? నేను లోబడినప్పుడు ఆనయ్యాయి. లోబడపోతే ఆనవు. మనం లోపడితే ఎవరైనా సరే నేను చేయలేను అని అనుకోకూడదు. నేను చేస్తాను దేవా, నాకు సహాయం చేయగలవా? పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయి, నాకు ఆ జ్ఞానం తెచ్చి ఏదైనా దేవుడితోటే మాట్లాడుకోవాలి. యెహోవా ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిలో ఉన్న ఆ యెహోవా ఆత్మలో ఉన్న ఆ ప్రత్యక్షత, ఆ 7 కన్నులు, మరి ఆయన యొక్క మహిమ, ఇవన్నీ కూడా యేసయ్యకి ఇచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకం విషయంలో, భూలోకం అంతటికి మరి పాపం నుండి, శాపం నుండి విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టారు. మరలా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి యెహోవా తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహకారిగా ఇచ్చారు. మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆదాము మన పితరులు చేసిన పాపానికి మనల్ని వదలలేదు. దేవుని రూపము, దేవుని గుణాలతో పెంచారు. యేసు శరీరం రక్తము తీసుకున్నప్పుడు యోహాను 4:53-55 వచనాల్లో ఆయన గుణాలు ఉన్నాయి. ఇక్కడ ఎఫెసీ 4:16 వచనంలో ఆయన సరస్సు అన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవం తన తన పరిమాణం చొప్పున పని చేయించుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమేను తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరం నాకు అభివృద్ధి కలుగు చేసుకుని వచ్చినది. వేసే సంఘం కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. అవయవాలుగా మనము ఒక్కొక్కరు భక్తి పరిమాణం చెప్పిన దేవుడిని ఒక్కొక్కరిని ఒక్కొక్క అవయవంగా వాడుకుంటారు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్టు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభునందు నేను సాక్ష్యం ఇస్తున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. అందుకే పౌలు గారు మరి అపోస్తల బోధలో, నాకు చిన్నప్పటి నుండి అపోస్తల బోధ అంటే తెలియదు. నాకు ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ పొందుకున్నానో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని సంగతి కూడా నాకు తెలియలేదు. అప్పుడు తెలిసింది. కాబట్టి ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ ఎవరైతే ఆత్మ లేనివాడు నావాడు కాదంటారు కదా,
ఎందుకన్నారంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే అంధకారమైన మనసు గలవారే, తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసులుగా కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటారంట. ఎఫెసీ 4:18 వాళ్ళ మనసులో ఏం నచ్చినా అదే చేస్తారు. అంతే. ఎంతమంది నా మూలంగా నడిపించబడతారు, వాళ్ళే నా కుమారులు కుమార్తెలు లెక్కలో ఉండరు. వారు సిగ్గులేని వారేంటి, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించడం తమ్ముడు తామే కామతత్వానికి అప్పచెప్పుకుంటారు. వాళ్ళే లోకము అంటే దేవుడు. లోకంలో ఫేస్బుక్లు, యూట్యూబ్ ఇవన్నీ కూడా వాడతారు. అన్నీ కావాలి, అన్ని వార్తలు కావాలి, కానీ భూ సంబంధమైన వార్తలు అన్నీ చూసే వరకు వాళ్ళు నిద్రపడతారు. ఆకలి ఏముండదు, దాహం ఉండదు, అటువంటి దాహం. అందుకనే వారిని యాకోబు 4:4 వ్యభిచారులారా ఈలో ఒక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా, మీరు దేవునికి శత్రువులు అని ఉంది. వాక్యం మందికి అలాగుంది. అందుకే వాళ్ళు ఏమని చెప్తున్నారు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడుతూ మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడ్డ వారే నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి అని చెప్తున్నారు. పేరు పెట్టాడు ఆయన, ధరించు నవీన స్వభావంతో ధరింపచేశాడు. ఈ సంవత్సరం దయా కిరీటాలు పెట్టాడు ఆయన. ఎలా క్షమించే దేవుడు, ఎలా ప్రేమించే దేవుడు చూసారా. మరి దేవుడు వస్తున్నాడు, దేవుడు బిడ్డ, దేవుడు వారమని దేవుడు నాకు పేరు పెట్టాడు అని చెప్పగలిగి ఉండాలి మనం. అలా చెప్పినప్పుడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుతాం. 15వ వచనం, ఎఫెసీ 4:15 అన్ని విషయాలు ఎదగాలి. ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా యేసయ్యను పోలి ఎలా నడిచారో ఆ విధంగా మనం నడవాలని దేవుణ్ణి అడగాలి. ఆ కృపా సింహాసనం దగ్గర ఆ పెదవులను దేవునికి సమర్పించుకొని దేవుని దగ్గర అడగాలి, కన్నీటితో అడగాలి, సరి చేసుకుంటా అడగాలి. ఎక్కడ గాలి కొట్టుకొని పోయారో, ఏ బోధలో ఉన్నారో, ఎక్కడ పడితే అక్కడే దేవుడు ఉన్నాడు కదా అని బ్రహ్మపక్షాత్మ చెప్తుంది. భ్రమ అది, బ్రహ్మపక్షాత్మ చెప్తుంది అది. కాబట్టి అలా ఉన్నావేమో సరి చేసుకో, దేవుడు ఎక్కడైనా ఉన్నాడు అని అనుకుంటున్నావేమో సరి చేసుకో అని చెప్తున్నారు దేవుడు. ఎఫెసీ 4:14 చూడండి, చక్కగా రాసుకోండి. అలా వాక్యం పట్టుకొని ప్రార్థన చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు వారము అని చెప్పగలం. నేను ఏదైనా అడిగితే, నన్ను ఏదైనా అడిగినా మీరు ఎవరండి అంటే మేము దేవుడు వారము అన్నీ చెప్పాలి. అలా ఎప్పుడు చెప్తారంటే దేవునికి ఇష్టంగా నడిచినప్పుడు. జయించేవారు దేవుని ఆలయంలో స్తంభంగా ఉంటారని చెప్పారు. దేవుడు కృప చెప్పుకునే సంవత్సరం అనే దయా కిరీటాన్ని పెట్టారు. కీర్తన 43:11 పట్టుకొని ప్రార్థన చేయండి. ఆ దయా కిరీటం పెట్టావయ్యా, ఆ దయా కిరీటం నేను కాళ్ళ కింద వేసి తొక్కి ఇదిగో ఇలా ఉండదు అని చెప్పి ఎఫెసీ 4:11 ప్రకారం ప్రార్థన చేసుకో. దేవుని బిడ్డ, దేవుని రాజ్యానికి కావాలి కదా. దేవుని రాజ్యానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అందువల్ల మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగురు కొట్టబడిన వారమై ఉండగా. అలా చేత ఎక్కడ ఎగిరిపోయి ఉన్నావో వాక్యం చక్కగా యూట్యూబ్లో ఉన్నాయి, చక్కగా వినండి. దేవుని బిడ్డలారా బాప్తిసం తీసుకొని మొదట ఆత్మ సంబంధంగా ఉండి శరీరానుసార్లుగా అటు ఇటు ఎగిరిపోయి వాక్యం లేకుండా వాక్యమే మనం బ్రతికిస్తుంది. ఆ విధంగా ఉండకుండా
ఎలాగున్నావు? 1 యోహాను 4వ అధ్యాయము 1వ ప్రకారము ఎలాగున్నావు ఆలోచించుకో. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు. పరీక్షించుకొని దేవుని బిడ్డగా ఉండి దేవుని మాటలు ప్రకటించి సాక్ష్యాన్ని కాపాడుకొని అనేక మందిని దేవుని వైపు త్రిప్పే బిడ్డలుగా మనం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా అన్ని సంఘాల విషయంలో మనం దేవుడు లెక్క అడుగుతాడు. సొంత సంఘం కోసం లెక్క అడుగుతాడు, సార్వత్రిక సంఘం కోసం కూడా లెక్క అడుగుతాడు. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకోనో అది దేవుని సంబంధమైనది. ఈ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. వాళ్ళకు దేవుని శరీరం కోసం దేవుని సంఘము ఏ విధంగా ఉన్నదో అనేది చెప్పాలి. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధ ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. ఇదివరకే అది లోకంలో ఉంది. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఇదివరకే ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు మరి దేవుడు యేసుని చంపారు. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. కాబట్టి దేవుడు దాని మీద జయించారు. కాబట్టి మనం దేవుని వారము అని చెప్పగలిగి ఉండాలి. అలా దేవుడు మనల్ని పిలిచారు. 1 దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం అంతా చదివినప్పుడు కూడా అటువంటివి మనకి అర్థమవుతాయి. సమాధానకర్తైన దేవుడు మనతో ఉంటారని దేవుడు ఎప్పుడైతే ఎలా కాపాడుతారో ఒకసారి చూద్దాం. 1 దశలోనికే పత్రిక 5వ అధ్యాయము 23, 24 వచనాలు. సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు దేవుడు అప్పుడు కాపాడుతాడంట. మిమ్మల్ని పిలిచివాడు నమ్మదగిన వాడు కనుక అలాగూ చేయండి అన్నారు. పౌలు గారు చెప్తున్నారు, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అని పౌలు గారు చెప్తున్నారు దశలోనికే సంఘానికి. కాబట్టి 2వ దశలోనికే పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతాడు. ఎప్పుడైతే ఆ విధంగా దేవుని దగ్గర పశ్చాత్తాపడి మరి 4వ అధ్యాయము 14 వచనం 1-2 వచనం ప్రకారం దేవునితో సమాధానం పడతారో, స్తుతియాకు అలాగా అర్పిస్తారో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మరి వాళ్ళు అలాగా దుష్టత్వం నుండి కాపాడుతారట. ఆయన తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా కాపాడుతాడట. మళ్ళా కీర్తనలు 121:7 ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాక పోకలందు యెహోవా నిన్ను కాపాడుతాడట. ఆ విధంగా దేవుడు కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. ఎటువంటి శోధన వచ్చినా సరే దేవుడు నాతో మరి ఈ సంవత్సరం మాట్లాడారు. ఆ విషయాలు నేను మనం చెప్పాను. మరి ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం ఈ మాటలు నావి కాదు, అది నేను నన్ను బలపరచడానికి మిమ్మల్ని పరచడానికి 2 అంచులు వాడి అయిన ఖడ్గము అనే వాక్యము ద్వారా దేవుడు బలపరచడానికే దేవుడు ఈ మాటలు పలికారు. ఒక ప్రవక్త ద్వారా నాతో మాట్లాడారు ఈ మాటలు. ఆయనకి నా విషయాలు తెలియదు, నేను ఎవరో కూడా ఆయనకి తెలియదు. ఒకసారి ఆయన ఒక మెసేజ్లో ఆయన మాట్లాడారు. ఇర్మియా 17 వచ్చి ఆయన దగ్గర నేను ప్రార్థన చేసుకోవడానికి నిలబడ్డాను. సేవ విషయంలో దేవా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి. కాబట్టి నా మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయించుకున్నాను. నాకు ఇచ్చిన గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ దేవుడు నాకు అప్పచెప్పారు. అది కూడా దేవుడు ఆ పేరు కూడా ఆయనే చెప్పారు. కాబట్టి ఆ విషయంలో నేను న్యాయం చేయాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటున్నప్పుడు
ఆయన ప్రార్థనలో ఈ మాటలు నన్ను బలపరచడానికి దేవుడు నన్ను బలపరచారు. ఆ విధంగా ఆయన ప్రార్థన అయిపోయాక నేను చెప్పాను, నేను ఏ బాధలో ఉన్నానో అది దేవుడు మీ ద్వారా, వాక్యం అనే దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడారండి అని చెప్పాను. ఆ ప్రార్థన బట్టే ఈ విధంగా దేవుడు నాకు అన్ని విషయాలు తెలియపరుస్తున్నారు. నేను సంతోషించి దేవుని దగ్గర కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు విన్నపాలు నేను తెలియజేస్తున్నాను. అందుకు దేవుడు ఈ మాటలు చెప్పారు. ఏంటంటే ఇర్మియా గారు ప్రవచించారు, నేను నిన్ను అనుసరించి కాపరనే ఉంట మానలేదు అని చెప్పారు. దేవుడు నాకు కాపరిగా ఉండి నన్ను నడిపిస్తున్న విషయం నేను మానలేదు అంటున్నాడు. ఘోరమైన దినములు చూడవాలని నేను కోరలేదు. నువ్వు ఘోరమైన దినాలు చూడాలని నేనైతే కోరుకోవట్లేదు, అది నీకే తెలుసు. ఎందుకంటే దీని ముందు నాకు మిగతా ప్రకటన 3:10-11 వచనాల్లో ఆ వాక్యం ద్వారా నా సంఘంతో మాట్లాడారు. సంఘ విశ్వాసంలో ఎస్తేర్ తోటి మరి మహిమతో మాట్లాడారు. ధరంపూర్లో నేను సేవ చేసినప్పుడు వాళ్ళ కుటుంబంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేశారు. వాళ్ళ పాప చనిపోవాల్సిన పాపని దేవుడు బ్రతికించారు. వాళ్ళ అమ్మ విషయంలో దేవుడు సహాయం, వాళ్ళ మరిది విషయంలో దేవుడు సహాయం చేశారు. చీకట్ల బంధకాలను దేవుడు విడిపించారు. వాళ్ళ దర్శనం వాళ్ళు గుర్తు చేశారు. వాళ్ళతో దేవుడు మాట్లాడిన విషయం ఇది. ప్రకటన 3:10 ప్రకారం దేవుడు ఓర్పుతో వాక్యాన్ని అంగీకరిస్తే శోధన కాలంలో నేను దాస్తానని, అలాగే ఇక్కడ కూడా ఘోరమైన దినములు చూడాలని నేను కోరలేదు, నీకే తెలిసి ఉన్నది, నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉందంటే నా నోరుగా వాడుకుంటున్నాడు, ఈ సన్నిధిలో వాడుకుంటున్నాడు, అది నీకే తెలియదు అంటున్నాడు. ఎలా తెలుసు? ఆ ప్రకటన 3:10-11 దేవుడు మాట్లాడాడు. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు. ఆపత్కాలంలో నీవే నా ఆశ్రయము, నాకు ధైర్యము ఆపత్కాలంలో నీవే నా ఆశ్రయం అని దేవుడే ఆశ్రయం అలాగ ఆశీర్వదిస్తాడు. అక్కడ ఇర్మియా 1:4 యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నేను నియమిస్తున్నానని ఈ మాటలు కూడా మీకు నా సాక్ష్యంలో చెప్పడం జరిగింది. దేవుడు అటువంటి విషయాలు దేవుడు చేశారు. అందుకు అయ్యో ప్రభు యెహోవా చెత్తగించమని నేను బాలుడినే మాట్లాడడానికి నాకు శక్తి చాలా జరగండి. ఆయన పాలు తాగే పరిస్థితి, అంటే మనుషులైతే 20 సంవత్సరం ఉంది, కానీ నాకు అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కానీ నాకు పాలు తాగే పరిస్థితి, అంటే వాక్యం నాకు తెలియదు. మీరు బోధకులు ఇవ్వవలసి వచ్చిందిగా మొదటి మూల పాఠాలు మీకు మరలా బోధించవలసి వచ్చి ఉండేది. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తాగదు, ఎందుకంటే మీకు జ్ఞానేంద్రియాలు లేవు, నాకు లేవు. అప్పుడు ఎప్పుడైతే నేను దేవుడిని అడిగాను ఆ జ్ఞానేంద్రియాలు ఇచ్చారు. కాబట్టి నువ్వు ఇలా వాడబడతావని చెప్పారు. ఏది చెప్తే ఫోన్లో చెప్పినా వాక్యంలో చెప్పినా అది నెరవేరుతూ ఉంటారు. ప్రవచన వాక్యము, ప్రవచన ప్రార్థన, ప్రవచన పాట, ఆ విషయంలో దేవుడు ఇస్తారు. ఆఖరికి నా బాబు చనిపోయినప్పుడు ఆ బాడీ వచ్చినప్పుడు కూడా దేవుడు రాజ్యంలో ఉన్నాడు నీ బాబు, నువ్వు చూసినట్టే ఇక్కడ బాడీ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా చూస్తారని అక్కడ ఉన్న పాస్టర్ తెలిసింది. అక్కడ వాళ్ళతో మాట్లాడారు. మళ్ళీ నా ఆత్మీయ బిడ్డలు, ఎంగాపల్లో ఉన్న బిడ్డలు, మరి జనుగుడిలో ఉన్న బిడ్డలు, మరి ధరంపూర్లో ఉన్నవాళ్ళు చూశారు. అందులో మా ఆయన, మా పాప, నా ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు బాబుని చూశారు. దేవుని రాజ్యంలో ఉన్నట్టు నీకు అనేక మంది పిల్లలు ఇస్తానని మళ్ళీ 2వదిగా చెప్పారు. అలాగే దేవుడు అనేకమైన ఆత్మీయ బిడ్డలు ఇచ్చాడు. ఆ విధంగా ఆ ప్రవచనం దర్శనం వస్తున్నప్పుడు ఎలాగైతే 2 సార్లు మాట్లాడారు. సత్యరాజు గారి తన భార్య కృపా మాస్టర్ గారు నన్ను కౌలించుకున్నారు. నేను
ఆ బాధలో ఉన్నప్పుడు సమాధి దగ్గర వెంటనే మళ్ళీ ఆ భాష స్టార్ట్ అయిపోయి మళ్ళీ అవే మాటలు రిపీట్ వచ్చాయి. దేవుడు అలా బలపరిచారు, అది నెరవేర్చారు. కాబట్టి దేవుడు పిలుపు దర్శనం ఏంటో ఎప్పుడు జరుగుతుందంటే ఆయనకు లోబడ్డాము. తండ్రి చిత్తము ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడితేనే దేవుని రాజ్యం అని మత్తయి 7:21 ఉంది. అందుకు అయ్యో ప్రభుకి యెహోవా చిత్తగించి నేను బాలుడనే, మనకి ఏది తెలియదు, నాకు కలిగిందంతా కూడా దేవుడికి సమర్పించి అలా దేవుని దగ్గర దేవా నా జీవితం నీకు అంకితం ఇస్తున్నాను అని చెప్పాను. అంతే. బయట బట్టలు వేసుకోవాలా, అన్ని తీసేయాలా అని అడిగితే లేదు, నేను రాజుగా వెళ్తున్నా, ఆయన రాజుగా వెళ్తున్నాడు, నేను రాణిగా వెళ్తున్నట్టు నాకు బిడ్డలకు చూపించారు. నాకు ఇలా చెప్పారు, నన్ను ఏమి తీయద్దని చెప్పారు, అది కన్ఫర్మ్ చేయండి, మీరు కూడా ప్రార్థన చేయండి అని మేడగద అనుభవంలో మేము ప్రార్థన చేస్తుంటే ప్రవచనాలు, దర్శనాలు, మరి భాషలకు అర్థాలు చెప్పే వరంలో అవన్నీ కూడా మేడగద అనుభవంలో ఎలాగైతే దేవుడు శిష్యులకు చేశారో అలాగా అవన్నీ కూడా మాకు నేర్పించారు. అలా ఉన్నప్పుడు ఆత్మీయుడలు అడిగినప్పుడు వాళ్ళకి కూడా అదే వచ్చింది, అదే దర్శనం, ఆ దర్శనం వచ్చింది. నాకు దేవుడు ఏం మాట్లాడారో, నాకు దేవుడు అమ్మ ఒకలా మాట్లాడారు, అది కాదా, అవునా కాదా మీరు ప్రార్థన చేయండి అని మాట్లాడారు. సౌలు అనేక మందిని వేదన పెడుతున్నప్పుడు సౌలుతో దేవుడు ఒక విషయం మాట్లాడారు, అదే విషయం అననీయతో కూడా మాట్లాడారు. అలాగే ఇద్దరితో ముగ్గురితో దేవుడు మాట్లాడాలి. మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, వాక్యంలో ఉండాలి, అలా కన్ఫర్మ్ చేసుకోవాలి. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలా సెలవించను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇందాక ఇర్మియా గ్రంథంలో ఉంది కదా ఆ మాట, ఇందాక సమూయేలు మనం చదువుకున్నాము. ఇర్మియా 17:16 అదే మాట ఇక్కడ కూడా ఉంది. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవించి, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచెదను. ఆయన మాటలన్నమాట. ఎందుకు దేవుడు సాక్షిగా ఉంచుతాడంటే అపోస్తలులు 1:8 పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు, యూదయ సమరయ దేశంలో అంతటా సాక్ష్యం ఇస్తారని గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని. సర్వలోకాలకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం, అది గొప్ప ఆజ్ఞ. పాటించడానికి మీ ఇంట్లోకి వచ్చి మరి దేవుడు మాటలు చెప్తారు. ఎలాగంటే యూట్యూబ్ ద్వారా. రేపొద్దున నన్ను దేవుడు లెక్కడడు తీర్పులో, మీరు వినాలి, దాని ప్రకారం ప్రార్థన చేసుకోవాలి, దేవుడికి సాక్షి ఉండాలి. ఎక్కడున్నా సరే అందరికీ కూడా మీరు వెలుగై ఉండి దేవుడు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పారు. అలాగే మనలో కూడా వెలుగై ఉన్నారు, నేను లోకానికి వెలుగై ఉన్నానంటే దేవుడు ఎలాగైతే సాక్ష్యం చెప్పారో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, అలాగే యోహాను సువార్తలోనే దేవుడు మత్తయి సువార్త 5:8 మీరు లోకానికి వెలిగి ఉన్నారు, కొండ మీద పట్టణము మరిగి ఉండదు అని ఉంది వాక్యం. అప్పుడు యెహోవా చేయి చాపి నోరు కొట్టి అని ఇక్కడ ఇర్మియా 1:4-10 చెప్తున్నారు. నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను, కళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను. ఎవరికైనా దేవుని వాక్యం చెప్పడానికి, అది పేదవులే కావచ్చు, అది మతమే కావచ్చు, కులమే కావచ్చు, గొప్పలే కావచ్చు, ఎవరికైనా ఈ వాక్యం వెళ్ళిపోతుంది. అందరూ చూస్తున్నారు. ఫేస్బుక్ లో ఉంటుంది, ఎక్కడ మీరు వెతికినా దేవుని విషయాలు తప్ప ఇంకొక విషయం ఉండదు అందులో ఫేస్బుక్. ఎందుకంటే నాకును దేవునికి దోషమనే గోడ టీవీ, పోర్టబుల్ టీవీ దెయ్యం నుండి విడుదల వచ్చింది నాకు. అప్పటి నుంచి దేవుడు 1999 నుండి దేవుడు ఈ విధంగా నన్ను వాడుకుంటున్నాను. ఎప్పుడైతే మన పాపము, దోషము, చెడు, ప్రాచీన స్వభావం ఉంటుందో దేవుడు వాడుకోడు, తన చిత్తం వాడు పట్ల నెరవేర్చబడదు. కాబట్టి దేవుని జన్మ ఒకసారి దేవుని బిడ్డలారా దుష్టుడు ముట్టకుండా, దేవుని మూలంగా పుట్టిన వారు మనం ఎరుగుదుము కానీ దుష్టుడు ముట్టకుండా మనల్ని అలాగా భద్రం చేసుకోవాలి. ఇంకా దానికి ఇప్పుడు ఇర్మియా 17:16 రెఫరెన్స్ నేను ఒకటే చెప్పాను, ఇంకా మీరు చదవండి. ఇర్మియా 9:11
ఇరిమియా 13 వచ్చాను 17 వచ్చాను. దేవుడు మిమ్మల్ని కూడా అలా వాడుకోవాలని నేను ఆశపడి ఈ రిఫరెన్స్ ఇస్తున్నాను. మీరు చదువుకోండి. అలాగే దేవా నేను నూతన స్వభావాన్ని, నూతన ఆత్మని నేను ధరించుకోవాలి ప్రభా. మేము దేవుని వారమని నేను చెప్పాలి. మరి నూతన సంవత్సర దయా కిరీటాన్ని నాకు ఇచ్చారు ప్రభా. అందరి బట్టి నీకు వందనాలు. ఆ కిరీటాన్ని నేను కాపాడుకుంటాను. ఈ విధంగా నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా అని వాక్యం పట్టుకుని ప్రార్థన చేయండి. తప్పకుండా మిమ్మల్ని దేవుడు వాడుకోవాలని, దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తాను. 2 కొరింథీయులు 2:17 అపోస్తులు 20:27 యాకోబు 1:19 మరి ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు? యాకోబు 3:1 కఠినమైన తీర్పు ఉంటుంది బోధకులకి. మనం ప్రకటించినప్పుడు ఆ దయా కిరీటం పెట్టుకొని రారాజు బిడ్డగా ప్రకటించాలి. అప్పుడు వాక్యం తెలియాలి కదా. వాక్యం ఓర్పుతో అంగీకరిస్తేనే ఆ వాక్యం అనే దేవుడు మన ఒంటిలో ఉంటాడు. ఆయన సహకారి అవసరం. ప్రకటన 16:20 ప్రకారం. కాబట్టి కఠినమైన తీర్పు రాకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మను ఫస్ట్ పొందుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. కృపాసింహాసనం తీర్పు లేకుండా మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇర్మియా 4:19-20 అలాగే ఇర్మియా 4:6 అటువంటి పరిస్థితులు మనకు లేకుండా, కీడు అనేది మన దగ్గర రాకుండా, దేవుని ఉగ్రత పాలవ్వకుండా, శోధనకరమైన దినముల్లో నేను దాస్తానని చెప్పిన దేవుడు నిన్ను కాపాడుతారు, నేను కాపాడుబడి కుడుగుడు నిద్రపోడు అనే వాగ్దానం మనం స్వతంత్రించుకుందాం. అలాగే యెషయా 31:5 పక్షులను ఎలా కాపాడుతున్నాడు అది మనం గమనించాలి. అలా గమనించాలి. అటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలు ఎలా ఉన్నారంటే చంద్రమండలం మీద ఏం జరుగుతున్నాయి, భూగర్భంలో ఏం జరుగుతున్నాయి, ఎంత బంగారం దొరుకుతుంది, ఎన్ని వజ్రాలు వస్తాయి, ఎంత పెట్రోల్ వస్తుంది, ఈ అన్వేషణలో ఉన్నారు. కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఆ అన్వేషణ లేదు. ఎంత అన్వేషణ చేసినా, ఎంత జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానం భూ సంబంధమైన వాటి కోసం వెతికితే లాభం లేదు. ప్రపంచంలోనే మన ఉన్నతమైన ధనవంతుడు ఎవరంటే ఎలాన్ మాస్క్ అని ఒక ఆయన ఉన్నారు. అతను ధనవంతుడు, 40,000 కోట్లకి అధిపతి. అయితే తన సొంత కుమారుడు ఏం చేశాడంటే ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారిపోయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ జ్ఞానం అది దేవుడికి ఇష్టమైనదా? సృష్టికర్తకి విరుద్ధమైన పనులు చేయొచ్చా? దేవుని రాజ్యానికి వెళ్తారా? ధనగమతలు ఆయన చేతిలో ఉన్నాయి. నిన్ను ప్రేమించి ఆ జ్ఞానం ఇచ్చి నీకు ధనం ఇస్తే దేనికోసం వాడాలి? ప్రపంచానికి అర్థం కావట్లేదు. అవన్నీ కూడా దేవుని బిడ్డలు ఎత్తుకుంటున్నారు రాత్రి పగులు. ఏంటి జరిగిపోతుందో, ఎటు నుండి కరోనా వస్తుందో, ఎటు నుండి వాయుగుండాలు వచ్చేస్తాయో, ఎటు నుండి తుఫాను వచ్చేస్తుందో, ఎటు నుండి భూకంపం వస్తుందో ఈ వార్తలు చూస్తున్నారు. అసలైన వార్తలు దేవుడి చేతిలో ఉన్నాయి. అసలైన వార్తలు వాక్యంలో ఉంది. వాక్యం అనే దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు రాబోయే సంగతులన్నీ బయటపరుస్తాడు. మనకి నిన్ను దాస్తాడు. అవి మనం ప్రకటించాలని అహంకారము కానీ, ధనాపేక్ష కానీ ఏమీ ఉండకుండా దీన మనసుల్లో గల హృదయంలో నేను నివసిస్తున్నాను అంటున్నాడు. యెషయా 57:15 ఆ దీన మనసు మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ప్రియ సంగమా, యెషయా 40:15-9 సియోను ఒకసారి చూద్దాం. సియోను సువార్త ప్రకటించుదానా అని చెప్పి అక్కడ ఉంది. బలముగా ప్రకటించము, భయపడక ప్రకటించము అని చెప్పుకుంది అక్కడ. ఆ విషయం బెన్హర్ అని నాకు తమ్ముడవుతాడు. ఆ బెన్హర్ అనే అబ్బాయితో మాట్లాడారు. మార్కు గారు నాకు అంకుల్ అవుతారు. ఆయనతో మాట్లాడారు. దేవుని బిడ్డలే సువార్త ప్రకటిస్తారు. అంతా మాట్లాడారు. నేను సియోను పర్వతం మీద ఉన్నట్టు అంటే దేవుని వాక్యము దేవునితో ఉన్న సియోను కొండ కదల్చబడదు. నా బాబు చనిపోయినా సరే 3వ రోజే నేను
కడప అవతలే ఉన్నాను దేవుడు పనిలో. ఒక పాస్టర్స్ మీటింగ్లో నేను ఉంటే, అక్కడ బైబిల్ కాలేజ్లో ఉంటే, ఏలియాలో ఒక అమ్మి ఒక చిన్న పేపర్ మీద రాసి ఒకే ఒక బాబు చనిపోయాడండి. ఆ పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారండి, ప్రార్థన చేయండి. అనేక మంది పాస్టర్స్ తోటి ఆయన ప్రార్థన చేయించారు. ఆ ప్రార్థన నన్ను బ్రతికించింది. అనేక మంది కోసం మనం అలా ప్రార్థన చేయాలి. ఎవరు అలా బాధలో ఉన్నారు, దేవుడి పరీక్షల్లో ఎవరు పాస్ అయ్యారో, ఫెయిల్ అయిపోయారో, సాతాను పెట్టారా, దేవుడు పెట్టారా, ఏదైనా సరే గమనించే పరిస్థితులు, ఏ శోధన వచ్చినా దేవుడు సువర్ణంగా మారుస్తాడు. అనేకమైన బిడ్డల విషయంలో ఇంకా నాకు భారం ఎక్కువైంది. వాక్యం దేవుని విషయంలో వేదన, పరిచర్య మీద మరి ఆసక్తి, ఆ అభిషేకం ఎక్కువైంది, కానీ తక్కువ లేదు. సువర్ణంగా మార్చాడు దేవుడు. ఎందుకంటే బాబు ఈ లోకంలో ఉంటే నాకు ఎలా ఉండాలో ఆయనకి తెలుసు. అటు 2వ క్లాసులో ఉన్నప్పుడు మా ఆయనగా దేవుడు చూపించారు. ఎవరికి చూపిస్తే వాళ్ళే ప్రార్థన చేయాలి. అది నెరవేర్పు జరిగిపోయింది. 17వ సంవత్సరం వచ్చేసరికి దుష్టుడు వచ్చి మాట్లాడాడు. వాడు ఎలా చదువుతాడో నేను చూస్తానని. మనం పోరాడేది శరీరంతో కాదు, దురాత్మ సమూహంతో. వాళ్ళ నాన్న తాగి ఆ తాగుడు వ్యసనం తాగి చనిపోయాడు. బలమైన మనిషి, మంచి వ్యక్తే, కానీ మనుషులు మంచి వాళ్ళే. కానీ మనం పోరాడినది దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం అన్నది వాక్యం. దురాత్మల సమూహము, అందుకనే నరుల వర్షంలో లేదు అన్నది వాక్యం. రోమపత్రికలో ఉంటుంది ఆ మాటలు. రోమపత్రికలో 10వ అధ్యాయంలో ఒకడు సన్మార్గంలో 20వ వచనంలో, నన్ను వెతకిన వారికి నేను దొరికాను, నన్ను వెతకని వారికి నేను ప్రత్యక్షమయ్యాను ఉంది అక్కడ. మనం వెతకుండానే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నిర్లక్ష్యం పెట్టకూడదు. నిర్లక్ష్యం పెట్టి ఎవరి మట్టికి వాళ్ళు వెళ్ళిపోతే, ఎవరికి ఇష్టంగా వాళ్ళు నడిపితే, ఎవరికి ఇష్టం వచ్చినట్టు నడిస్తే అలాగా దుష్టుడు అలాగా ఏలుబడి చేస్తాడు. దుష్ట పనులు చేస్తాడు, దుష్టుడు ఏలుబడి చేస్తాడు. దుష్టుడు ఆ బాడీ ఉంటాడు. అందుకే దేవుణ్ణి ద్వేషించే వారికి 10 ఆజ్ఞల మాట ఉంటుంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారికి 1000 తరాలకు దీవెన. నన్ను ద్వేషించి నా ఆజ్ఞలు గైకొనకపోతే వాళ్ళకి 3-4 తరాలను తండ్రి దోషులు కుమారుల మీద వచ్చేస్తుంది అంటున్నారు. మొయిదే అంటే ఒక బాబుకి స్కిన్ తీసేది, తనతోటి అన్ని కూడా చేయిస్తున్నారు. 2 నెలల నుంచి వాళ్ళు చాలా దూరం నుండి వస్తున్నారు. కానీ దోషం ఎలా వెంటాడుతుంది అని గమనించాలి. ఎలా నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకు దేవుని ద్వేషిస్తే 1000 తరాలకు తీరిన ఆయన ఆజ్ఞలు పాటిస్తే. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రి దోషం కుమారులు కనిపిస్తుంది. అందులో నా కొడుకు అక్కడ బయలుపోయాడు. మరి నేను బాధ్యత వహించాను కదా. ఆ సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు భూదిగంతం వరకు సాక్షిగా ఉన్నారు కదా. ఎవరు పిల్లలు అలా అవ్వడానికి వీల్లేదు అని నేను చెప్పాను. కానీ వాడు దేవుని రాజ్యంలో ఉన్నాడు. మహిమ దేవుని నా బ్లాక్లోనే ఉంది. నేను 4th ఫ్లోర్లో ఉంటే 3rd ఫ్లోర్లో ఉన్నా. ఆమెకి దేవుడు చెప్పారు. ఆమె కుమార్తె విషయంలో ప్రార్థన చేశాడు. ఆమె బ్రతికింది. 3వ సంవత్సరం పాప, చనిపోవలసిన పాప, జ్వరంతో చనిపోతుంది అనుకున్నారు. అలాంటి పాపను బ్రతికించాలని సాక్షిగా దేవుడు ఆ బిడ్డను నిలబెట్టారు. నా కొడుకు చనిపోయింది, నేను ఆ సాక్ష్యం చెప్పలేదు. ఇంటికి వచ్చి ఫోటో చూసింది. ఈ బాబుని నేను పరలోక రాజ్యంలో చూశానండి అని. ఏం చెప్పాడు బాబు? అక్క, నేను దేవుని రాజ్యంలో ఉన్నానంటే మా అమ్మ బాప్తిస్మం ఇచ్చిందని చెప్పాడు. చూడండి, మా అమ్మ బాప్తిస్మం బట్టి నేను దేవుని రాజ్యంలో ఉన్నాను. వాడు దేవుని రాజ్యంలో ఉండడం నాకు ఇష్టమే కదా, నేను సంతోషిస్తున్నాను. దేవుడి మాట వినకపోయినా ఇది వంశము నుండి 3-4 తరాలు తండ్రి దోషం కుమారుల మీదకి వచ్చిన బాప్తిస్మం ఇచ్చినందుకు, దేవుని బిడ్డగా నేను బాప్తిస్మం ఇచ్చినందుకు అక్కడ ఉన్నానని వాడు సాక్ష్యం చెప్తే
మహిమ నాకు చెప్పినప్పుడు నేను ఎంత బలంగా నేను దేవుని పరిచయం చేస్తాను. అలా మనం సాక్షిగా ఉండాలి కానీ సాక్ష్యం పాడు చేసుకోకూడదు. ఎందుకు నేను ఇంత మంచి సేవ చేస్తుంటే ఇలా జరిగింది అని నేను అనలేదు. దేవుని దగ్గర క్షమించమని అడిగాను. ఎందుకంటే ఇంగ్లాపల్లిలో ప్రతి నెల ఫస్ట్ ఆదివారం వెళ్ళి ఇక్కడ జొన్నగుడ్లో ఇక్కడ పరిచయం అవ్వగానే వెంటనే ఇంగ్లాపల్లి అలాగే ఇంటికి వెళ్ళకుండా అలా బయలుదేరిపోయి అక్కడ ఏది ఉంటే అది రూత్ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడారు దేవుడు. వాళ్ళు కూడా రమ్మని, సంఘం కూడా రావాలని, తను ఏది ఉంటే అది చక్కగా క్యాబ్లో కట్టేసుకొని, ఆ ఉప్పు లేకపోయినా అందులో పులిహార చేస్తే ఒకరోజు ఉప్పు ఉండేది కాదు, ఒకటి నంచుకుంటడం ఉండేది కాదు. అయినా సరే అమృతంలో కాదు తిని, ఒకవేళ అక్కడ ఎంగాపల్లి పిల్లలు అందరికీ పెట్టకపోవచ్చు, పాస్టర్ గారు నాకు పెట్టచ్చు అని తను రెడీ చేసేసేది. పాస్టర్ గారు అందరూ కలిసి మనం చక్కగా తిందామని వెళ్ళగానే పరిశుద్ధాత్మ పొందుకొని ఆ వాక్యం చెప్పేశాక అది తినేసి అక్కడ నుండి మొత్తం గృహాలన్నిటిలో కూడా వెళ్ళి ప్రార్థనలు చేసేవాడు. అక్కడ ఎన్ని చీకట్లో బంధకాలు పోయి పాకల్లో ఉండేవారు. ఇప్పుడు మంచి బిల్డింగ్లు ఉన్నాయి. ఇంగ్లాపల్లి అసలు ఎక్కడ పాకలేదు. అక్కడ నేను పరిచయం చేసిన గ్రామంలో దేవుడు ఆ విధంగా దీవించారు. 3 నెలలు ఈ కరోనా వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు బట్టి ఇక్కడ పరిచయం చక్కగా జరిగింది. అరకుబెల్లిలో కూడా జరిగింది, తర్వాత ఇంగ్లాపల్లిలో కూడా జరిగింది. కానీ దేవుడు చెప్పిన మాట ఫస్ట్ వాళ్ళకే చెప్పారు. నాకు చెప్తే వింటారు కదా, వాళ్ళకే చెప్పారు. ప్రతి ఆదివారం మొదటి వారం నైట్ ప్రార్థనలో గడిపి ఉదయం 6 గంటలకు బస్సుకు వచ్చారు. పిల్లలు స్కూల్కి అలాగే వెళ్ళిపోయారు. అలాంటిది 3 నెలలు ఆగిపోయినందుకు మా బాబు విషయంలో అది జరిగింది. అది నెరవేరిపోయింది. 2వ క్లాసులో చెప్పాడు కదా వీడు ఎలా చదువుతాడో అని. తాగిన తండ్రి, నా భర్త తండ్రి చెప్పినందుకు తను చనిపోయి ఆ పాపము వెంటాడింది. అతను నరకానికి వెళ్ళిపోతాడు. కానీ చనిపోయిన వాళ్ళు రారు అని వాక్యం చెప్తుంది. కానీ ఆ ఆత్మలు, ఆ పాపము ఎప్పుడైతే ఒప్పుకోరో తన ఇంటి పాపాలు, తన భర్త ఇంటి పాపాలు అలాగే ఏర్పడి చేసినందుకు ఇంకొకరికి అలాగే అవ్వకుండా ఉండేలాగా అటువంటి కుటుంబాలు నాకు కల్పిస్తున్నాడు. నేను ఖచ్చితంగా ఆ విషయాలు వివరించి చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు ఈ దినాన్ని. అలాగే మనం పరిశుద్ధాత్మ పొందుతున్నప్పుడు ఎలా ఉండాలంటే శక్తివంతులు బూది గంతంలో వరకు మనం సాక్షిగా ఉండాలని ప్రభు చెప్తున్నారు. దేవుడు పొందుకుంటే వచ్చే లాభాలు శోధన కాలంలో దేవుడు ఆ విధంగా దాస్తారు. అలా చెయ్యాలని ప్రభు చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవ అభిషేకుడా మాతో మాట్లాడి బలపరిచి ఆయన దేవుడు వారమని చెప్పుకోవడానికి ఎలా ఉండాలో మాకు అనుక్షణం నేర్పిస్తున్నారు. దేవాన్ని సాక్షిగా నిలబెట్టుకోండి. మరి ఇంకనూ అనేక బిడ్డలను రక్షించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా 100 ఫలింపదయచేసి నీ రాజ్యాన్ని వారసులు ఉండడానికి శోధన కాలంలో ఓర్పుతో వాక్యాన్ని అంగీకరించి మరి నడవడానికి మీరే సహాయం చేస్తున్నారు, నడిపిస్తున్నారు. ఆటంకవలసిన ప్రతి దురాత్మ శక్తులారా సేవలోని, కుటుంబాల్లోని, సంఘాల్లోని, దేశంలో ఆటంకవలసిన ప్రతి దురాత్మ శక్తులు యేసునామములో లైవైపోవాలి కాబట్టి యేసునామములో ప్రభు మీరే అధ్యక్షత వహిస్తున్నారు, మీరే నడిపిస్తున్నారు. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నారు. యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఆయన ఎవరైతే వాక్యం విని దాని ప్రకారం నడవడానికి ఇష్టపడుతున్నారో, అటువంటి క్రియలు చేయడానికి ఇష్టపడి చేస్తున్నారో వారందరికీ కూడా సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.